Please subscribe to Tree Media. నమస్కారం అరుణ్ నమస్తే గారు. నమస్తే ఎలా ఉన్నారు? బాగున్నా. ఎలా ఉన్నారు మీరు? బ్రహ్మాండంగా ఉన్నానండి. ఓకే, ఇప్పుడు Life is నాకు good. 3 పేర్లు ఉన్నాయి. ఆ, త్రిగుణ్ అని పిలవాలా, అతిథ్ అరుణ్ అని పిలవాలా, లేకపోతే అరుణ్ ఈశ్వర్ అని పిలవాలా? ఇప్పుడు మీరు బాలాజీ అన్న, వెంకటేశ్వర స్వామి అన్న, శ్రీనివాస్ అన్న, దేవుడే కదా. దేవుడే దేవుడే. అలాగే మీరు అంతేనా? మూడిట్లో ఏది పలికినా నేను నా సైడ్ నుంచి ప్రసారించేస్తా. ఓకే ఓకే. యాక్చువల్లీ నా పేరు అరుణ్. అరుణ్ ఓకే. అరుణ్. సో స్క్రీన్ నేమ్ ఆదిత్ అరుణ్ గా, ఆదిత్ అన్నది ఒక చిన్న నిక్ నేమ్ కింద ఉండేది చాలా మంది. ఓకే. చిన్నప్పటి నుంచి నిక్ నేమ్ ఉండేది. అప్పుడు ఆదిత్ అరుణ్ అనేది ఒక తమిళ్లో ఫస్ట్ హ్యాపీ డేస్ చేసేటప్పుడు అక్కడ అరుణ్ విజయ్ అని ఒక హీరో ఉన్నారు, పాత హీరో అరుణ్ పాండ్యన్ అని చెప్పి ఉన్నారు, నీకు కొత్త పేరు ఉంటే బాగుంటుంది అంటే నేను అన్నా, సరే ఆదిత్ అని పిలుస్తారు, అరే ఆదిత్ అరుణ్ అని పెట్టేసుకుందామని ఇంకా అలాగే కొనసాగింది. 2 నెలల క్రితం ఆర్జీవి గారి సినిమా చేశాను. ఆర్జీవి గారు కొండ చేసినప్పుడు ఆయన అడిగాడు, అన్నా సరే నా 18 సినిమా ఏంటి 18 సినిమాలు చేసి, అవును సార్ తమిళ్ ఇది చేస్తున్నాను, నేను ఎప్పుడో కాలేజ్ సెకండ్ ఇయర్లో స్టార్ట్ అయ్యాను, కానీ ముందులా లేవు నువ్వు, ఫేస్ మారిపోయింది, నీ పర్సనాలిటీ మారిపోయింది. అవును సార్, ఇది జనాలకి నన్ను చాలా ఏళ్ళు చాక్లెట్ బాయ్గానే చూశారు, దేర్ సో మచ్ దట్ హెస్ చేంజ్డ్ ఇన్ మీ, అయితే పేరు మార్చేద్దాం అన్నాడు ఆయన. సార్ అందరికి ఒక పేరు తెలుసు, ఇప్పుడు ఇంకో పేరు పెడితే ఇంకేంటి, పేరు మార్చడం ఒక ఐడెంటిటీ అయిపోద్ది, మనం పేరు మారుదాం అన్నాను. సార్ లైఫ్ ఫర్ మీ అడ్వెంచరే. ఓకే. ఇంకా ఓకే సార్ త్రిగుణ్ అని పెడదాం. మా మదర్కి ఒక చిన్న సజెషన్ ఉండేది, చిన్నప్పుడు మా నాన్నకి న్యూమరాలజీలే నమ్మకం ఉండేది కాదు, తర్వాత నేను పెట్టినప్పుడు ఏం చూడలేదు, తను అది ఇప్పుడైనా నేను చూసి చెప్తాను పెట్టుకో అంటే, ఇంకా మా ఇంట్లో అందరికీ శివుడి పేరు ఉంటుంది అనమాట. మా నాన్నగారి పేరు ఈశ్వర్, ఓకే. మా తాతగారి పేరు అన్నామలై, అలా అందరికీ శివుడి పేరు ఉండేది, నాకు లేదు. సో మా అమ్మకి దీంతో ఆ కోరిక తీర్చేయాలి అన్నట్టు పెట్టారు. పెట్టిన తర్వాత 5-6 సినిమాలు రిలీజ్ అయ్యాయి 1-2 ఇయర్స్లో. ఇట్స్ వర్కింగ్ వెల్. అండ్ ఎక్కడికి వెళ్ళినా ఈ యూజువలీ చాలా మందికి ఐడెంటిటీ, మీరు ఫలానా కొడుకు కదా, మీరు ఫలానా తమ్ముడు కదా, మీరు ఫలానా ప్రొడ్యూసర్ గారి హీరో గారు, నా ఐడెంటిటీ పేరు మార్చడం ఐడెంటిటీ అయిపోయింది. ఓకే ఓకే. సరే ఇప్పుడు ఎలా ఏంటి, ఇప్పుడు మీరు అడిగారు కదా, అవునవును. సో ఆ విధంలో మీరు మూడిట్లో ఏది పిలిచినా ప్రసారం అయిపోతా. ఇప్పుడైతే త్రిగుణే ఇంకా కదా? త్రిగుణ్, ఇప్పుడు కొంచెం బాగా బాగా అందరికీ తెలిసింది. అండ్ ఆఫ్ కోర్స్ డిజిటల్ మీడియా ఇంకా బాగా స్ప్రెడ్ అయ్యేది, కానీ ఇన్స్టాగ్రామ్, ఈ యూట్యూబ్ ఆల్గరిథంలు ఏంటంటే మనం ఆల్రెడీ అవే వస్తుంది, పాతయే వస్తుంది. అంటే వాడు డిసైడ్ చేస్తాడు సార్. ఓకే ఓకే. వాడు ఇట్స్ అన్ ఏఐ సిస్టమ్. ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ రీచ్ అయ్యి నేను పేరు మార్చేసాను, నా పేరు తీసేయండి, ఇదిగో గెసెట్లో కూడా మార్చానంటే, సార్ మేమేం చేయలేము సార్, కంప్యూటర్ సిస్టమ్ అన్నాడు. ఓకే ఓకే. సో ఏఐ ఎప్పుడో వస్తుంది కదా, ఆల్రెడీ వచ్చేసింది, మనం దానికి బానిసలు అయిపోయాం. నేను అనుకున్నా సరే ఒక సిస్టమ్కి పిచ్చిగా ఉండడం ఏంటి, నేను ఇంకొక అకౌంట్ పెట్టుకుంటాను, ఇది నా పేరు, వేర్ హ్యూమన్ కదా. సో బాల్యం హిమాయత్ నగర్ ఇక్కడే కదా? యాక్చువల్లీ నేను పుట్టినప్పుడు గుంటూరులో ఉన్నాను, మా నాన్నగారు ఒక బ్యాంక్లో పనిచేసేవారు. ఓకే. ఫస్ట్ ప్రాపర్ గుంటూరా? ప్రాపర్ యాక్చువల్లీ మరి తమిళనాడు. మా నాన్నగారు వాళ్ళ మదర్ వాళ్ళందరూ చదువుకుంది, వాళ్ళు పెరిగిందంతా అక్కడే. ఓకే. నేను పుట్టింది గుంటూరు. ఓకే ఓకే. అక్కడ అప్పుడు ఆయన డెప్యుటేషన్లో ఉన్నారు. అప్పుడు ఫస్ట్ ఒక 2-3 ఇయర్స్ గుంటూరులో ఉన్నాం, తర్వాత హైదరాబాద్ అశోక్ నగర్. ఫస్ట్ అయితే ఆర్టీసీ క్రాస్ రోడ్స్, మీ కరెక్ట్గా సుదర్శన్ థియేటర్ వెనకాల ఒక అపార్ట్మెంట్ ఉంటుంది. ఓకే. సో నేను లెగడం అప్పుడు ముఠామేస్త్రి ఆల్మోస్ట్ 175 days ఆడింది. పొద్దున్న లేస్తే హోయ్ రబ్బా సాంగ్కే స్కూల్ నుంచి రాగానే కరెక్ట్ మ్యాట్నీ పడేది. ఓకే. సో సాంగ్ని బట్టి టైం తెలుసుకునే వాళ్ళం అనమాట. ఓకే ఓకే. సాంగ్ వచ్చింది, క్లైమాక్స్ ఫైట్ వస్తుంది, మధ్యలో ఇంటర్వెల్ అందరూ బయటకు వస్తున్నారు, సో దాన్ని బట్టి మాకు, సో అక్కడ ఉండడం సుదర్శన్, ఓడియన్, దేవి, సంధ్య, మొత్తం అక్కడ ఇనీషియల్ ఇయర్స్ అక్కడే బాగా పెరిగాను. ఓకే. అక్కడ బాగా సినిమాల ప్రభావం, మేము ప్రతి వీకెండ్ ఒక సినిమా చూస్తాం. ఓకే. మా పేరెంట్స్ కూడా విపరీతంగా సినిమాలు చూస్తారు అనమాట. సో మేజర్గా అక్కడ. తర్వాత కొంచెం వైజాగ్ మా నాన్నకి ట్రాన్స్ఫర్ అవడం, చెన్నైలో కొన్నేళ్ళు ఉండడం, కాలేజ్కి చెన్నైకి వెళ్ళాను. ఓకే ఓకే. చెన్నైకి వెళ్ళి అక్కడ సినిమా స్టార్ట్ అయ్యింది. అక్కడ జర్నలిజం చదువుకుందామని వెళ్ళాను, మీడియా స్టడీస్ జర్నలిజం. అంటే ఏదో చెయ్యాలి,
ఏం చేయాలో తెలీదు. సరే ఫోటోగ్రఫీ, జర్నలిజం ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి. నాకు నేను ఎంసెట్ రాయలా. వైజాగ్‌లో నేను ఎంసెట్ రాయకపోవడం మా అపార్ట్‌మెంటు, మా చుట్టూ వల్ల ఒక పెద్ద సంచలనం అనమాట. నేను 90% 12థ్ ఇంగ్లీష్‌లో నేను స్కూల్ ఫస్ట్. ఓకే. కానీ నేను ఎంసెట్ రాయనని చెప్పా. హ్మ్. నాకు ఇంజినీరింగ్ చేయాలని లేదు. నాకు దాని మీద ఇంట్రెస్టు లేదు. నేనది చేసి ఏం చేస్తానో నాకు తెలీదు. నాకు చేయాలని లేనప్పుడు నేను చెయ్యను. చదువుకోకుండానే ఉంటాను. అందరూ మా ఇంటికొచ్చి సో, ఆహ్, అప్పుడు మా నాన్న చూసి, "సరే నీకు ఇంగ్లీష్‌లో స్కూల్ ఫస్ట్ వచ్చావు కదా! దాన్ని బట్టి ఏమైనా చెయ్యి." ఒక 96 మార్క్స్ అలా వచ్చింది. నాకొక శ్రీ చైతన్యలో దే రికగ్నైజ్ మీ యాస్ యాస్ ఎ టాపర్ ఇన్ ద సబ్జెక్ట్. అప్పుడు చెక్ చేసినప్పుడు నేను కొంచెం లిటరేచర్ ఎంఏ లిటరేచర్ బిఏ లిటరేచర్ గాని, ఢిల్లీ, బాంబే, చెన్నై కొంచెం మంచి యూనివర్సిటీస్ ఇన్ టర్మ్స్ మన ఊర్లో ఆర్ట్స్ కాలేజ్‌కి అసలు పెద్ద దిక్కు దివానా మర్యాద లేదు. హ్మ్. హ్మ్. కానీ వేరే స్టేట్స్‌లో వాళ్ళు దానికి చాలా ఇంపార్టెన్స్ స్టాటిస్టిక్స్ అని ఒక డిపార్ట్మెంట్ మనం అసలు పట్టించుకోం. బట్ ఈరోజు మాక్సిమం ఎలక్షన్ పోల్స్ చేసేవాళ్ళు గాని, సో మెనీ ఆ! ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ ఫ్రమ్ ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్, హిస్టరీ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్. సో, అట్లాంటి ఒక డిపార్ట్మెంట్ చూసినప్పుడు నాకు జర్నలిజం సరే మీడియా కూడా ఉంటుంది. నా సబ్జెక్ట్ మీద కూడా ఉంటుంది. రాయొచ్చు అన్నట్టు జర్నలిజం తీసుకొని చెన్నైకెళ్ళాను. అక్కడ సినిమా స్టార్ట్ అయింది. సో, చాలా మందికి అలా చెన్నై అబ్బాయి అన్నట్టు రిజిస్టర్ అయింది. బట్ బేసిక్‌లీ ఐ యామ్ ఫ్రమ్ హిమాయత్ నగర్. సో, జర్నలిజం ఆల్‌మోస్ట్ 2 ఇయర్స్ కదా చేసిందది? 3 ఇయర్స్ 3 అండి. ఇయర్స్ చేసారు. 3 ఇయర్స్ హ్మ్. నేను చేసిన 2 ఇయర్సే. 2 ఇయర్స్. ఓకే. సెకండ్ ఇయర్‌కి హీరో అయిపోయాను. ఆ! ఆ! ఇంకా అక్కడితో జెండా ఎత్తేసా దానికి. అప్పటికి ఆపర్చునిటీస్ వచ్చేసాయి. నేను ఎ ఫస్ట్ ఇయర్ ఎళ్ళినప్పుడు ఏంటంటే అండి, నేను కొంచెం లేట్‌గా జాయిన్ అయ్యా. ఆ! ఈ కాలేజ్‌లో ఏంటి అన్నది కొంచెం చూస్తా. సరే ఓకే. అప్పుడు చెన్నై అని డిసైడ్ అవ్వడం. మా నాన్నకి కొంచెం బాంబే అది పంపించడంలో పెద్ద ఇంట్రెస్ట్ లేదు. హ్మ్. మరీ చెడిపోతాడేమో, కొంచెం దగ్గరుంటే బెటర్. చెన్నై అంటే ఓవర్ నైట్ బస్సు అట్లా వాళ్ళింకా అప్పుడు మా నాన్న మళ్ళీ గుంటూరులో పోస్టింగ్ వచ్చింది. ఆహా! ఓకే. గుంటూరు నుంచి ఒక 6 గంటలే కదా అన్నట్టు చెన్నై. ఆహ్, ఆహ్, సో, ఫస్ట్ ఇయర్ కాలేజ్‌లో అక్కడ మలయాళం సీనియర్స్, తమిళ్ సీనియర్స్, హిందీ సీనియర్స్ అండ్ తెలుగు సీనియర్స్ ఉండేవాళ్ళనమాట. సో, నేను ఆఫ్‌కోర్స్ వెళ్ళంగానే ఇంకా పక్షి గూటికి చేరుకున్నట్టు మా తెలుగు సీనియర్స్ వాళ్ళు నెల్లూరు బ్యాచ్. వాళ్ళు వెరీ స్ట్రాంగ్‌లీ ఇంటూ ఫిల్మ్ మేకింగ్. మనం సినిమా తీయాలి, షార్ట్ ఫిల్మ్ తీయాలన్న మూడ్‌లో ఉండేవారు. నేను కొంచెం ఇంగ్లీషు, హిందీ, తమిళ్, తెలుగు మాట్లాడతాను కాబట్టి నన్ను బెట్టి తీసేవారు. ఓకే. జూనియర్ "అరే రారా నువ్వు నించో యాక్ట్ చేసి చూపి" అని. అలా నేను కొంచెం థియేటర్ చేయడం మొదలుపెట్టా మా కాలేజ్‌లో. ఓకే. ఇంకా కాలేజ్ టీమ్ రిప్రజెంటేషన్ సెకండ్ ఇయర్‌కి మా నేను సెకండ్ ఇయర్‌కొచ్చినప్పుడు అందరూ మ్యూజిక్, డాన్స్ అని వేరే డిపార్ట్మెంట్స్‌లో స్ట్రాంగ్‌గా ఉండేవాళ్ళు. థియేటర్‌లో ఎవరు కరెక్ట్‌గా అప్పుడు ఒక వేకెంట్ పోస్ట్‌లా ఉండేది. సో, వెంటనే నాకు ఫస్ట్ ఇయర్ నుంచి మొత్తం సీనియర్స్‌తో ఉండడం వల్ల నాకు ఆ నాటకాల ప్రెసిడెంట్ పోస్ట్ దగ్గరికి నాకు చాలా క్లోజ్ అయ్యాను. ఓకే. ఓకే. సో, మా కాలేజ్‌ని అన్ని ప్లేసెస్ నేనే రిప్రజెంట్ చేశాను. కర్ణాటక నాటక సంఘాన్ని ఒక్కొక్క కాలేజ్ వార్ జరిగేది. లయోలా కాలేజ్ అని ఒకటి, మాది ఎంసీసీ అనే ఒక చిన్న కాలేజ్ వార్ జరిగేది. సో, నాకు పంపించేటప్పుడు నువ్వే కప్ కొట్టి రావాలని చెప్పి పంపిస్తున్నారు. కర్ణాటకకి ఒక కాంపిటీషన్‌కెళ్తున్నాము. అక్కడికెళ్తే చంద్రశేఖర్ కంబార్ అని ఒక పెద్ద విప్లవ కవి. ఒక కన్నడ విప్లవ కవి. ఆయనది 'గోచంద్రదాస్' అని ఒక నాటకం. ఆహ్, మన స్టైల్‌లో చేయాలనమాట. అదొక కన్నడ నాటకం. మన స్టైల్‌లో చేయాలి. మేము ఇంగ్లీష్ డిపార్ట్‌మెంట్ కాదు. మేము మొత్తం ఇంగ్లీష్‌లో ప్రిపేర్ చేసుకొని వెళ్ళాం. అక్కడికెళ్తే డిస్‌క్వాలిఫైడ్. ఓకే. హ్మ్. ఏంట్రా ఇప్పుడు మళ్ళీ తిరిగి ఊరెలా ఎళ్తాం సీనియర్స్ కుమ్మేస్తారు కదా! అన్నప్పుడు ఐ డిడ్ వన్ నా బెస్ట్ చేశాను. హ్మ్. హ్మ్. డిస్‌క్వాలిఫైడ్. ముందే చెప్పారు. మీకు ఇవ్వడానికి లేదు. బియాండ్ థట్ నాకు బెస్ట్ యాక్టర్ అన్నట్టు ఒక రికగ్నిషన్ వచ్చింది. ఓహ్! ఆహ్, 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 ఆర్గనైజింగ్ కమిటీ హెడ్ అతను. హి ఈస్ ఎ బిగ్ డైరెక్టర్ 'బి. సురేష' అని చెప్పి 'ప్రకాష్ రాజ్' గారు చాలా క్లోజ్ ఫ్రెండ్ అనమాట వాళ్ళందరూ. సో, ఆయన స్టేజ్ మీదకొచ్చి యాక్చువల్లీ నేను చూసిన ఒక 21 కాలేజెస్‌లో నాకు ఈ అబ్బాయి చేసింది చాలా నచ్చింది. వీళ్ళు డిస్‌క్వాలిఫై అయినా ఈ అబ్బాయికి నేను బెస్ట్ యాక్టర్ ఇస్తానన్నట్టు ఆయన దండ అది నాకు సన్మానం. అప్పుడు ఫస్ట్ టైమ్ అప్లాజ్ ఒక అడిక్షన్. మనం ఉన్నప్పుడు ఒక 1000 మంది క్లాప్ చేస్తున్నారు. అప్పుడు ఉండిందల్లా మన కాలేజ్ పేరు పోకూడదన్నది ఒకటే ఉండింది. సో, అలా అది కొంచెం ఫేమస్ అయింది చెన్నైలో. కాలేజెస్ అన్నిట్లో అరే! కుర్రోడు ఎవడో సెకండ్ ఇయర్ కుర్రాడెళ్లి చేసాడంటే, ప్రకాష్ రాజ్ గారు 'హ్యాపీ డేస్' సినిమా ఆడిషన్స్ చేస్తున్నారు. నా సీనియర్ ఒకడు లేదు నువ్వెళ్ళు నీకు చాలా టాలెంట్ ఉంది అన్న. యాక్టర్ మనం ఎక్కడన్నా తోపులున్నారు, తోపుల కొడుకులున్నారు. లేదు నువ్వు ఊరికే ఎళ్ళిరారా టైమ్ పాస్ అంటే, నేను ఎళ్ళంగానే సెలెక్ట్ అయ్యా.
ఓకే. సో దట్స్ హౌ ఐ గాట్. సెకండ్ ఇయర్‌కి ఇంకా అవకాశం రావడం. ఇనిషియల్ స్టేజ్‌లో 'ప్రకాష్ రాజ్' గారి హెల్పే ఎక్కువుంది కదా! అవునండి. కదా! ఈ రోజు నేను ఇక్కడ కూర్చున్నా అంటే కారణం ప్రకాష్ రాజ్ గారు. 'ప్రకాష్ రాజ్' గారు. ఆ! ఆయన నేను అడిగాను యాక్చువల్లీ ఒకరోజు. ఆ! సార్ ఎందుకు సార్ ఇప్పుడు మీరు డబ్బులు పెట్టి తీస్తున్నారు? బికాజ్ హి వాస్ స్ట్రగ్లింగ్ అ లాట్. పర్సనల్లీ కూడా ఆ టైంలో ఆయన కొంచెం ఒక 10 ఇయర్స్ బ్యాక్ హి వాస్ గోయింగ్ త్రూ టఫ్ టైమ్. ఒకరోజు ఈవినింగ్ కూర్చున్నప్పుడు నేను అడిగితే ఆయన చెప్పారు. "అరే! ఎవరో ఒక ఆయన నాకు అవకాశం ఇచ్చాడు. అక్కడి నుంచి ఒక బాలచంద్ర గారు అవకాశం ఇచ్చారు. ఎవ్ అసలు మొహం తెలియని మనిషి ఏదో నా కోసం చేసాడు నేను ఉన్నాను. ఆ రుణం నేను తీర్చాలి కదా! ఓకే. నేను ఇంకొక 100 మందికి చేస్తే గాని నా గురువులకి నేను చేసినట్టు అవ్వదు. రేపు నువ్వొచ్చినా ఏదో గుర్తుపెట్టుకో." సో దట్ స్టక్ విత్ మీ వెరీ హార్డ్. ఓకే. సో ఆయన 'హ్యాపీ డేస్' తమిళ్‌లో చేసేటప్పుడు డెఫినిట్‌గా మనం బై టాలెంట్ వెళ్ళాలి అన్నట్టు చాలామందొచ్చేవారు. మా సన్ను రికమెండేషన్. దాంట్లో చేసిన నలుగురు, ఐదుగురు ఎవరు వి జస్ట్ త్రూ ఆడిషన్. ఆల్‌మోస్ట్ 4000 మంది ఆడిషన్ చేశారు. ఓకే. ఓకే. నేను రైట్ ప్లేస్, రైట్ టైమ్ ఉండడం వల్ల దొరికింది. ఓకే. అలా కథ వచ్చింది. కథ. అది ఫస్ట్. కానీ కథ ఫస్ట్ రిలీజ్ అయింది. రిలీజ్ రిలీజ్ అవ్వడం కథ ఫస్ట్ రిలీజ్ ఓకే. అయింది. ఓకే. ఓకే. అదొక 1 ½ ఇయర్స్ అయింది ఆ సినిమా. ఆ సినిమా మేకింగ్‌లో ఉన్నప్పుడు గంగరాజు గారు, ప్రకాష్ రాజ్ గారు నరేట్ చేయడానికొచ్చారు. అప్పుడు నన్ను చూసారనమాట. చూసి ఎవరు కుర్రాడంటే నేను ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను మా సినిమా అని ఫుటేజ్ అంతా బాగున్నాడు. మేము కూడా కొత్త కుర్రాడు ఎతుకుతున్నాం జెనీలియా పక్కన. అంటే వి వాంట్ సమ్‌వన్ టు బి న్యూ సో దట్ ఆ కథకి వర్కౌట్ అవుతుంది. అంటే నన్ను పిలిపించారు. పిలిపించి ఫస్ట్ ఇంగ్లీష్‌లో హాయ్ హౌ ఆర్ యూ? సార్ నేను హైదరాబాద్‌లో చదువుకున్నాను. సార్ తెలుగే వచ్చాయండి సార్. అసలు మీరు ఏ యాస్‌లో మాట్లాడమంటారు ఏదని కొంచెం. సో హీ వాస్ లైక్ ఆయన ఏదో ఒక మెసేజ్‌లా సరే వచ్చిన చోట ప్రకాష్ రాజ్ ఒప్పుకున్నారు సినిమా చేయడానికి. ప్లస్ కుర్రాడు కూడా దొరికాడు. తెలుగు కూడా మాట్లాడతాడు. అండ్ హి లుక్స్ లైక్ వీ కెన్ మోల్డ్ హిమ్. అలా కథ వచ్చింది. కథ 6 మంత్స్‌లో అయిపోయింది. ఓకే. ఆ సినిమా మేకింగ్ మధ్యలో వచ్చి ఒక అరకులో ఒక షెడ్యూల్ చేసాం. ఇక్కడ చేసాం. టక్ 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 అయిపోయింది. ది ఫిల్మ్ రిలీజ్డ్. అది రిలీజ్ అయ్యి ఇంకొక ఫ్యూ మంత్స్ తర్వాతే నా ఫస్ట్ సినిమా రిలీజ్ అయిందనమాట తమిళ్‌లో. సో అలా ఇంకప్పుడు నాకుండింది ఏంటంటే సంధ్యా థియేటర్‌లో మన సినిమా రిలీజ్ అవుతుంది. వాట్ మోర్ కదా! రైట్. ఎగ్జాక్ట్‌లీ. సో నేను ఇంక అప్పటి నుంచి కొంచెం తమిళ్ సైడ్ చాలా స్ట్రాంగ్‌గా తమిళ్ కన్నా కొంచెం తెలుగు ఏం చేయాలి మనం అన్నదా ఓకే. ఒక బ్రేక్ త్రూ అయితే వచ్చింది. అసలు అప్పుడు 'తేజ' గారి సినిమాలు చాలా ఫేమస్ అండి మేము పెరుగుతున్నప్పుడు. నితిన్ నో ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌తో వచ్చింది. ఉదయ్ కిరణ్ గారు ఎంత పెద్ద స్టారింగ్ చేశారు. నవదీప్‌ని తీసుకొచ్చి ఎంత స్టారింగ్ చేశారు. అది అప్పుడే వస్తుందనమాట. ఆ ట్రెండ్ అయిపోయి వచ్చే టైంకి సరే మనకు కూడా ఒక చిన్న బ్రేక్ వచ్చింది. లెట్ మీ సీ వాట్ టు డూ విత్ ఇట్ అని నేను ఫోకస్ చేయడం. కథ ఓకే. ఒక టాకు, ఒక మిక్స్డ్ టాక్ వచ్చింది కథకి సంబంధించింది. అక్కడికొచ్చేసరికల్లా 'హ్యాపీ డేస్' అనుకున్నంత రిజల్ట్ రాలా. కదా! అవును. సో అక్కడ మళ్ళీ స్ట్రగుల్ మీకు స్టార్ట్ అయింది మళ్ళీ. తమిళ్‌కి సంబంధించినవి కొన్ని సినిమాలు చేశారు. అప్పుడేనా ఈ 'ఎల్7' అనేది కమిట్ అవ్వాల్సిన పరిస్థితి అప్పుడే వచ్చిందా? యాక్చువల్లీ 'ఎల్7' నేను ఒక 1, 2 ఫిల్మ్స్ చేశాను. తమిళ్‌లో చేశాను. మీరు చెప్పినట్టు కథ అన్నది ఈరోజు దాన్ని క్లాసిక్ అంటున్నారు. ఈరోజు నేను ఇన్‌ఫాక్ట్ ఒక 10 రోజుల క్రితమే కథ డైరెక్టర్‌తో ఇంకొక సినిమా ఫినిష్ చేశాను. నేను ఆయన శ్రీనివాసరావు గారి డైరెక్షన్‌లో నేను హెబా పటేల్ యాక్ట్ చేశాము. ఓకే. ఒక వెరీ ఇంట్రెస్టింగ్ ఆయన మధ్యలో నిత్య మేనన్ అండ్ నార్ రోహిత్ గారిది ఒకటి, ప్రిన్స్‌తో ఒకటి, వేర్ ఇస్ ద విద్యా బాలన్ 3, 4 ఫిల్మ్స్ చేశారు. మళ్ళీ ఇప్పుడు సరే మనం కలిసి ఒకటి చేద్దాము అంటే రంజిత్ మూవీస్ బ్యానర్ కింద ఒకటి ఫినిష్ చేసాం. ఓకే. ఇప్పుడు మేము షూట్ చేస్తుంటే ఎక్కడికెళ్ళినా సార్ కథ మేము చిన్నప్పుడు నాకు ఆ సినిమా అంటే ఇష్టం. నేను ఎక్కడికెళ్ళినా ఇప్పటివరకు రికగ్నిషన్ కథనే. ఓకే. నా బిగ్గెస్ట్ లెర్నింగ్ ఏంటంటే అప్పుడు ఈరోజండి ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలుగు సాహిత్యంలో తీసుకున్నాము అంటే వేటూరి గారు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రైటర్స్. రైట్. కానీ ఆయన దగ్గర ఆయన బ్యాంక్ బ్యాలెన్స్‌లో ఎంత ఉంది అని మనం అడిగితే ఆయనే చెప్పారు. ప్రేక్షకులే అంటారు. అంతే. సో దెన్ ఐ రియలైజ్డ్ ఫైనాన్షియల్ సక్సెస్ అనేది వేరు. జనాల్లోకి వెళ్ళడం అన్నది ఇస్ అ కంప్లీట్లీ డిఫరెంట్. ఒక క్యారెక్టర్‌ని ఒక పర్సన్ ఒక ఆడియన్స్ మైండ్‌లో రిజిస్టర్ అయ్యి వాడు మన ఫేస్ గుర్తుపెట్టుకొని వాడు మన సినిమా గుర్తుపెట్టుకోవడం అన్నది అదొక ఎత్తు. ఎగ్జాక్ట్‌లీ. ఇంకొకటి డబ్బులు వచ్చేయడం అనేది నేను చీకటి గదిలో చితకొట్టడం ఒక సినిమా కూడా నేను చేశాను. అవును. అసలు భయంకరమైన డబ్బులు వచ్చాయి. నేను ఇల్లు కొన్నాను, కారు కొన్నాను, సెటిల్ అయ్యా. ఓకే. ఒక మిడిల్ క్లాస్ కుర్రోడు హిమాయత్ నగర్ నుంచి వచ్చి ఉద్యోగం సంపాదించుకుని ఏం సంపాదిస్తాడో అంతకన్నా డబుల్ ట్రిపుల్ నాకు వచ్చింది. కానీ అది ఎంత దూరం నించుంటుందో నాకు తెలియదు. బట్ కథ అన్న ఫిల్మ్ అలా ఒక క్లాసిక్‌గా ఉండిపోయింది. ఓకే. దెన్ ఐ రియలైజ్డ్
ఓకే. మనకి స్టార్టింగ్‌లోనే నేను సినిమా అడుగుపెట్టి ఒక 18 ఏళ్లకి అదృష్టం కలిగొచ్చింది. ఇప్పుడు అదృష్టాన్ని నేను ప్రూవ్ జేసుకోవాలి. వన్ ఫిల్మ్ వండర్ అని కాకుండా, ఈ అదృష్టం నేను డిజర్వింగ్ అని ప్రూవ్ చేసుకోవడానికి ఇంకా చాలా టైం పడుతుంది. దానికి నేను వర్క్ చేయాలనేది ఎందుకంటే నేను కలిసేవాడిని చాలా మందిని. సార్ నేను 10 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాను. ఒక ఆపర్చునిటీ దొరకట్లేదు. మా నాన్న పెద్ద ప్రొడ్యూసర్. నేను 7 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాను. మాకో సినిమా అవ్వట్లేదు. దెన్ ఐ రియలైజ్ మనం చేసింది కాదు. నాకు డెఫినిట్‌గా లక్కే. ఇప్పుడు ఈ అదృష్టాన్ని నేను డిజర్వ్ చేసుకోవాలంటే వాడు ఆల్రెడీ నేను అనుకున్నా ఓకే. మనకు ముందొచ్చింది. మనం తర్వాత 10 ఏళ్ళు పని చేయాలి. రైట్. కొంతమందికి 10 ఏళ్ళు పని చేసి తర్వాత వస్తుంది. సో, ఐ వాస్ వెరీ క్లియర్. ఓకే. సినిమా ఆడినా, ఆడకపోయినా మనం మనకొచ్చిన ఆపర్చునిటీకి నేను న్యాయం చేసుకోవాలి. రైట్. అన్నట్టు ఎక్కడ ఆపర్చునిటీ వచ్చినా చూస్తున్నాను. ఇనీషియల్లీ ఒక పెద్ద గైడెన్స్ లేదు. ఓకే. ఏ సినిమా చేయాలి? నేను చాలా వదులుకున్న సినిమాలున్నాయి. అవి పెద్ద హిట్‌లయ్యాయి. నాకు కథ విన్నప్పుడు నచ్చలా. ఇన్‌ఫాక్ట్ 'సంపత్ నంది' గారి ఫస్ట్ సినిమా నాకు నరేట్ చేశాడు. తనీష్ చేశాడు. నాకది అర్థం కాల ఆ వయసులో. 19, వరుణ్ 20 సందేశ్ ఇయర్స్. చేసిందా? వరుణ్ కాదు. వరుణ్‌దే చేసింది. వరుణ్ చేశాడు. వరుణే ఫస్ట్. కరెక్ట్. వరుణ్ చేశాడు. వరుణ్. ఆ సినిమా నాకొచ్చింది. ఇన్‌ఫాక్ట్ అది పెద్ద హిట్. మంచి హిట్. మేం వయసుకొచ్చామని చెప్పి తనీష్ సినిమా ఒకటుండింది. అది కూడా హ్మ్. చాలా సినిమాలు నేను చేయాల్సినవి. నాకు ప్లేస్‌మెంట్ ఏంటి, స్క్రిప్ట్ నాలెడ్జ్ పెద్దగా ఉండేది కాదు. ఓకే. సో, ఇట్ గేవ్ మీ అన్ ఆపర్చునిటీ టు ఎర్లీ సక్సెస్ కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఎర్లీ ఫెయిల్యూర్ నేర్చుకోవాలన్న ఆ ఫైర్ వచ్చిందన్నమాట. ఓకే. మనకి ఏంటి అర్థం కావట్లేదు. సినిమా అనేది ఒక పెద్ద సముద్రం. ఆ మోటివేషన్ మీద ఇంక ముందు టేక్ ఆఫ్ అయింది. ఇవి 2 కొంచెం యావరేజ్ పెర్ఫార్మ్ అయినా అక్కడ 'హ్యాపీ డేస్' అనేది ఈ రోజు వరకు 'ఎనిదినిది' అన్న టైటిల్‌తో వచ్చింది. ఇప్పుడు నేను రీసెంట్‌గా నాది ఫెబ్ ఫస్ట్ వీక్‌లో అక్కడ ఒక సినిమా రిలీజ్ అయింది. నేను మిష్కిన్ గారి మ్యూజిక్‌లో ఒక సినిమా చేశాను. ఓకే. మిష్కిన్ అని ఒక పెద్ద డైరెక్టర్ ఆయన. వాళ్ళ ప్రొడక్షన్‌లో 'డెవిల్' అని చెప్పి ఒక సినిమా చేశాం. దానికెళ్ళినప్పుడు కాలేజ్ కుర్రాళ్ళందరూ ఇంకా దీనికి రీల్స్ ఐ వాస్ క్వైట్ ఓవర్‌వెల్మ్డ్. మనకు తెలియట్లేదు దాని రీచ్ ఏంటి. అంటే నా ఉద్దేశ్యం ఎల్7కి యాక్చువల్‌గా ఆ క్యారెక్టర్ చాలా కరెక్ట్. ఛాలెంజింగ్ క్యారెక్టర్. కరెక్ట్. నో డౌట్ ఆ విషయంలో. ఛాలెంజింగ్ క్యారెక్టర్. అంటే ప్రీవియస్ ఏదైతే కొన్ని ఆ సినిమాలు చేసిన తర్వాత తమిళ్‌లో కమిట్ అయినవి కూడా మీకు అనుకున్న రిజల్ట్ రాక ఈ అవును. ఎక్స్‌పెరిమెంట్స్ అనేది మీరు అవును. ఎప్పుడైతే మనకి రెగ్యులర్‌గా ఒకటి ట్రై చేస్తున్నాం. ట్రై చేశారు. రెగ్యులర్‌గా ట్రై చేసిన తర్వాత మళ్ళీ తమిళ్‌లో ఒక సినిమా ఓకే. చేశాను. ఇక్కడ వీకెండ్‌లో ఉన్న ఒక సినిమా చేశాను. అవును. శ్రీహరి గారి ప్రొడక్షన్‌లో ఒక అవును. సినిమా చేశాను. అది అనుకున్నంత వెళ్ళలేదు. అవును. ఒక 3, 4 ఫిల్మ్స్ అట్లా ఇట్లా ఉన్నప్పుడు హ్మ్. ఇంకా వైల్డ్ ఓకే. అప్పుడు ఇప్పుడు నేను ఇలాంటి సినిమా చేయాలని కాకుండా నన్ను ఎత్తుక్కుని ఎవరు వస్తున్నారో ఓకే. దాంట్లో ఏది బాగుంది. సో, ఎల్7 యాక్చువల్లీ విక్రమ్ కే కుమార్ గారి అసిస్టెంట్ ముకుంద్ పాండే అని ఒక డైరెక్టర్. చాలా ఆయన నరేట్ చేయడమే ఒక వియర్డ్ స్టైల్‌లో చెప్పారు. ఒక వియర్డ్ కథ అయ్యుండింది. సో, హిట్ ఆర్ మిస్ అంటారు కదా! ఎల్7 కూడా అలాగే టేకప్ చేసాం. ఓకే. ఫిల్మ్ కూడా ఒక వియర్డ్ స్టైల్‌లో ఉంటుంది. అండ్ ఇట్ వాస్ టూ ఎర్లీ ఆఫ్ ఇట్స్ టైమ్. రైట్. ఎల్7కి రిలీజ్ అయినప్పుడు దానికి సరైన పబ్లిసిటీ లేదు పాపం ఆయన చిన్న ప్రొడ్యూసరు. హార్డ్‌లీ ఒక 7 థియేటర్‌లో రిలీజ్ అయింది హైదరాబాద్‌లో. అసలు నేనెళ్తేనే షో లేదు. ఓకే. అట్లాంటి ఒక పరిస్థితిలో రిలీజ్ అయింది. దానికి ఒక చిన్న శాటిలైట్ అది ఇది ఏదో కొంచెం వాళ్ళు కోలుకున్నారు. కోవిడ్ టైంలో ఆ సినిమా అమెజాన్‌లో ఒక పెద్ద నంబర్ చేసిందన్నమాట. కోవిడ్ రాంగానే ఆల్రెడీ ఉన్న సినిమాలు తుంగభద్ర దాని మీద ఉండింది. ఎల్7 దాని మీద. అప్పుడు ఎల్7 చూసి నాకు ఎన్ని ఫోన్స్ వచ్చాయో నేను చెప్పలేను. ఓకే. అసలు నేను సినిమా చూడలేదేంటి? ఏంటి కథ ఇలా ఉంది? ఇప్పుడు హారర్‌లో వస్తున్నాయి. కానీ అప్పుడు హారర్‌లోనే ఒక చిన్న డిఫరెంట్ స్టైల్ ఆఫ్ హారర్ ఆ క్లైమాక్స్ ఇప్పుడు చాలా చేస్తున్నారు. ఓకే. ఇప్పుడు సో ఇట్ వాస్ ఎ లిటిల్ అహెడ్ ఆఫ్ ఇట్స్ టైమ్. నాకు మంచి ఓకే. మనం ఎక్కడో కరెక్ట్ చాయిస్ చేసాం. ఓకే. దెన్ రియల్లీ సక్సెస్ అన్నది కరెక్ట్ స్క్రిప్ట్ కూడా కాదు. కరెక్ట్ టైమింగ్ కూడా అన్నది ఇంపార్టెంట్. కానీ ఆ సినిమా తప్పైన సినిమా కాదని వీళ్ళందరూ ఫోన్ చేసినప్పుడు అర్థం కాదు. రైట్. సో ఐ రియలైజ్డ్ ఫిల్మ్ కెన్ ఫెయిల్ బట్ వీ కెనాట్ ఫెయిల్. కరెక్ట్. అవును. మీ పరంగా యాక్టింగ్ వైజ్ గానీ అంతా ఎవ్రీథింగ్ ఈస్ గుడ్, నో డౌట్. బట్ ఆ ప్రాజెక్ట్సే అనుకున్న టైమో లేకపోతే ఇంకోటో ఏదైనా అది ట్రూ. ఇంకోటండి ఇప్పుడు ఫస్ట్ ఏమనుకునేవాడినంటే సినిమా హిట్ అవ్వట్లేదు మనం ఏం చేసాం. తర్వాత రియలైజ్ అయిందంటే ఇట్స్ ఎ టీమ్ ఎఫర్ట్. తుంగభద్ర కూడా సేమ్. తుంగభద్ర ఎంత చాలా హైప్ చాలా హైప్ క్రియేట్ అయింది తుంగభద్ర ఆ టైంలో. ఆ ట్రైలర్ రిలీజ్ అవ్వగానే ఇది ఖచ్చితంగా సూపర్ హిట్ అని చెప్పేసి అంత హైప్ క్రియేట్ అయింది. ఎక్కడో చిన్న మళ్ళీ యాక్చువల్లీ తుంగభద్ర ఏంటంటే క్లైమాక్స్ ఇట్స్ నాట్ అప్ క్లైమాక్స్, డౌన్ క్లైమాక్స్ అంటారు స్క్రీన్ ప్లేలో. క్లైమాక్స్ లో హీరో వచ్చి ఫైట్ చేసి కాపాడాడు. ఆ నోట్ ఇంకా హైగా వెళ్ళిపోతూ ఉంటుంది.
అది కూడా ఒక ఎక్స్పెరిమెంట్. ఓకే. ఓకే. ఆయన రైటర్ ఇన్ఫాక్ట్ యానిమల్కి అంతా ఆయన సందీప్ రెడ్డి వంగ గారికి చాలా క్లోజ్ ఫ్రెండ్ మా డైరెక్టర్ భోగినేని శ్రీనివాస్. మా సెట్కి వచ్చేవారు సందీప్. చెప్పేవారు అనమాట, లేదు నేను ఐ డోంట్ వాంట్ బి రెగ్యులర్ ఫిల్మ్ మేకర్. ఆయన తీయడమే అక్కడ ఆ ప్రాంతీయ రాజకీయాల గురించి తీసింది. క్లైమాక్స్ ఏంటంటే హీరో అంటే ఇప్పుడు దీని మీద పగ చంపాలన్నది కాకుండా పగ ఇక్కడతో ఆపేద్దాం, ద సొల్యూషన్ టు వైలెన్స్ ఇస్ నాట్ వైలెన్స్ అన్నది ఆ సినిమా మెసేజ్. అది పెద్ద కమర్షియల్గా క్లిక్ కాలే. ఫస్ట్ ఒక 3 crores ఫిల్మ్ అనుకుని అది 10 కోట్ల సినిమా అయింది. అప్పుడు కూడా ఒక 7-7.5 కోట్లు, ఆల్మోస్ట్ 70% ఆ సినిమా కలెక్ట్ చేసింది. అంత పెద్ద వాల్యూమ్ని పుల్ చేయలేకపోయాను, ఒక హీరోగా నేను పుల్ చేయలేకపోయాను. ఆ కథలో ఉన్న క్లైమాక్స్ అంత కమర్షియల్గా వెళ్ళి లాస్ట్కి ఒక చిన్న ఆర్ట్ కైండ్ ఆఫ్ హీరో హీరోయిన్తో పాటు అలా బస్సులో వెళ్ళిపోతాడు అనమాట. మెసేజ్ ఓరియంటెడ్. లాస్ట్కి సత్యరాజ్ గారి క్యారెక్టర్ చనిపోతూ ఉంటే యాక్చువల్లీ హీరో మనం రెగ్యులర్గా రాసిన సినిమా, ఆ టైంలో హీరో హై స్పీడ్ షాట్లో అలా దిగుతాడు, దిగి అందరిని ఇంకా నరికేసి ఫైట్ చేసి రక్తాలు గిక్తాలతో కాపాడి ఏదో అట్లాంటి ఒక హై అడ్రిలిన్ బూస్ట్ కాకుండా ఆ క్యారెక్టర్ అప్పటి వరకు స్ట్రాంగ్గా కాస్ట్ మీద కూర్చున్న ఒక క్యారెక్టర్ కూతురు కోసం తన పొలిటికల్ స్టాండింగ్ని, తన కాస్ట్ని అన్నీ వదులుకొని, తన ప్రాణాలు కూడా వదులుకొని తన దగ్గర పనిచేసిన ఒక అనుచరుడి దగ్గర తన కూతురుని పంపించేస్తున్నాడు అన్నది రియల్ లైఫ్లోనూ మనం యాక్సెప్ట్ చేయలేము, సినిమాల్లోనూ. బట్ దట్ ఈస్ వాట్ ద సొసైటీ నీడ్స్, దట్స్ వాట్ అ ఫిల్మ్ నీడ్స్ టు గో అవుట్. అదొక పెద్ద రీజన్. ఇప్పుడు కూడా తుంగభద్ర చాలా అండర్ రేటెడ్ ఫిల్మ్. నేను అంటాను అండర్ రేటెడ్ అంటే ఏంటి అంటే వచ్చినప్పుడు దాన్ని అప్రిషియేట్ చేయకుండా తర్వాత అప్రిషియేట్. ఇప్పుడు ఖలీజా గురించి చెప్తాను. అదే. సో 24 కిసెస్ ఇంకా అది కమర్షియల్ చెప్పుకోవచ్చు ఇంకా అది కదా. యాక్చువల్లీ అది నేను చేసిన సినిమాలోనే చాలా ఆర్ట్ సినిమా అదే. మీరు స్టోరీగా తీసుకుంటే అదే కాకపోతే కమర్షియల్ గా వర్కౌట్ ఆయన కమర్షియల్ గా డెఫినెట్లీ కమర్షియల్. నాకు ఒక రికగ్నిషన్. రైట్. అప్పటికి గరుడవేగ వచ్చింది, కానీ గరుడవేగలో పేరు తెలియదు చాలా మంది. గ్లాసెస్ కొంచెం గెటప్ మారింది కాబట్టి అందరికి అబ్బాయి బాగున్నాడు, అబ్బాయి గరుడవేగలో సరే మీరు గరుడవేగలో చేశారు కదా అంటే నేను చెప్పి నేను కథ మీరు ఫస్ట్ సినిమా అని అడిగేవారు. సో కాదండి కథ చేశాను. ఓ మీరేనా, అది చాలా డిఫరెంట్గా ఉన్నారు. ప్రవీణ్ సత్తార్ గారు నాకు ఒక కొత్త లైఫ్ లాగా ఇచ్చారనమాట. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ రీఎంట్రీ టైప్ లో ఉండింది చాలా మందికి. ఇప్పుడు నన్ను నేను ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అంటే ఇంకా అప్పుడే అర్జున్ రెడ్డి వచ్చింది. అర్జున్ రెడ్డి, RX-100 ఇవన్నీ వస్తున్న ఒక వాతావరణం. 24 కేసెస్. సో యూ హ్యాడ్ టు డూ సంథింగ్ బోల్డ్ టు బి రికగ్నైజ్డ్. ఓకే. ఓకే. ఆయన 24 కేసెస్ డైరెక్టర్, యాక్చువల్లీ హీస్ అ నేషనల్ అవార్డ్ విన్నర్. ఆయన మినుగురులు అని చెప్పి విజువల్లీ ఇంపైర్డ్ కంటి చూపు లేని పిల్లలతో ఒక సినిమా తీశాడు ఆయన. చిరంజీవి గారు పిలిచి మాట్లాడి, సార్ మీరు ఇప్పుడే అట్లాంటి సినిమా తీశారు. కాదమ్మా నాకు అదే ప్రాబ్లం, ఎంత నేనేది తీసినా నాకు ఒక రికగ్నిషన్ లేదు. సో ఇది కూడా ఒక ఆర్ట్ ఫిల్మే, కానీ కిసెస్ గురించి కొంచెం సబ్జెక్ట్ కొంచెం రొమాంటిక్ దాని మీద ఉంది. ఓకే ఫైన్, లెట్స్ డూ 24. ఆ సినిమా ఈ రోజు వరకు, మొన్న కూడా ఏదో బెంగాలీలో నుంచి ఎవరో నాకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేశారు మీడియా. సో 24 కేసెస్ బెంగాలీ రైట్స్ మేము కొనాలనుకుంటున్నాం, ఎవరిని కాంటాక్ట్ అవ్వాలండి. ఇది 6 ఏళ్ళు అయింది ఇంకా అడుగుతారు. ఓకే. ఓకే. అది పెద్ద హిట్ అయింది. థియేటర్ వైజ్ ఇట్ వాజ్ అన్ యావరేజ్ కలెక్షన్ వాళ్ళకి పెట్టుబడి వచ్చినంత. కానీ డిజిటల్లో అప్పుడే అమెజాన్ కానీ ఈ మిగతా OTT ప్లాట్ఫామ్స్ డిజిటల్లో అసలు ఒక ఊపు ఊపింది. ఇట్స్ స్టిల్ డూయింగ్ లాట్ ఆఫ్ మనీ. యాక్చువల్లీ మీరు ఇక్కడ ఆ సినిమా తర్వాత కూడా అంటే ఆర్జీవి గారు కొండ బిఫోర్ సినిమాలు చేస్తూ ఉన్నారు, కానీ మీ పరంగా చేస్తున్నారు, కానీ అనుకున్న రిజల్ట్ రాకపోవటం వల్ల కొంచెం అదొక డిసప్పాయింటే ఒక రకంగా. ఎందుకంటే సపోర్ట్ ఒకటి లేదు. ట్రూ. మీరంతటి మీరు కాళ్ళ మీద నిలబడటం కరెక్ట్. ఇప్పుడున్న సర్కిల్ అంతా కూడా అది మీ టాలెంట్ కిందకే వస్తుంది. అది అవును, ఎవరు ప్రోత్సహించింది లేదు, ఎవరు అడ్వైజ్ చెప్పింది లేదు కదా. అవును. సెలక్షన్ కూడా మొత్తం చూసి నేను ఒక పాయింట్ తర్వాత అడ్వైస్ కూడా వినడం మానేసా. ఉన్నారా చెప్పేవాళ్ళు ఉన్నారా? అంటే ఉండేవాళ్ళు. అంటే 2 విధమైన అడ్వైస్లు ఉంటాయి. ఇండస్ట్రీ తరపున ఎవరున్నారు? ఇండస్ట్రీ తరపున ఫ్రెండ్స్ మనకు తెలిసిన అసిస్టెంట్ డైరెక్టర్స్, కో డైరెక్టర్స్ అట్లాంటి వాళ్ళు, కానీ ఫ్యామిలీ సైడ్ అంటే ఎవరు లేరు. ఓకే. ఓకే. అది నేను ఇక్కడికి వచ్చి సినిమాలో నేను పెంచుకున్న కుటుంబమే, కానీ కుటుంబం మా నాన్న ఈ రోజు వరకు మా నాన్న షూటింగ్ చూడలా. ఓకే. 23 సినిమా నాకు రిలీజ్ అవుతుంది ఇప్పుడు వచ్చే మార్చి 15. నా 23rd ఫిల్మ్ కన్నడలో డెబ్యూ అవుతున్నాను, తెలుగులో వస్తుంది. ఓకే. నాది అమెజాన్లో 7-8 సినిమాలు. ఈ రోజు వరకు షూటింగ్ చూడడానికి మా అమ్మ నాన్న రాలా. ఓకే. వాళ్ళు అంటే వచ్చి ఏం చేస్తాంరా నువ్వు పని
నాన్నకేంటంటే ఇప్పుడు మా నాన్న ఒక గవర్నమెంట్ ఆఫీసర్. ఆఫీస్‌కి వచ్చి నువ్వేం చేస్తావు అన్న లెక్క ఉండే. ఆయనకి గవర్నమెంట్ సైడ్ నుంచి కారు ఉండేది. ఓకే. బైక్ వేసుకుని ఆఫీస్‌కెళ్ళి బైక్ పెట్టి అక్కడి నుంచే కారు ఈ రోజు వరకు నేను ఆయన కారు ఎక్కల. పైన రెడ్ లైట్ ఉన్న కారు నేను నా జీవితంలో ఎక్కల. ఓకే. ఎప్పుడో ఒకసారి ఒంట్లో బాలేకుంటే ఆయన ఆఫీస్ నుంచి స్కూల్‌లో పికప్ చేసుకోవడానికి వచ్చారు. ఓకే. ఓకే. సో, ఐ కమ్ ఫ్రమ్ దట్ కైండ్ ఆఫ్ నేను చెప్పేవాడిని. మనం నువ్వు కూడా తీసుకోవచ్చు కదా! పెద్ద కారు కొనుక్కుందాం. అంటే నవ్వేవాడన్నమాట. ఓకే. ఆయన సిద్ధాంతాలు వేరే. హి వర్క్డ్ ఫర్ లేబర్ లా కమిషన్. ఆయన ఓకే. హి బిలీవ్డ్ ఇన్ ఎ వెరీ స్ట్రాంగ్ హి వర్క్డ్ ఫర్ ఆయన పర్సనల్ డిపార్ట్మెంట్ హెచ్ఆర్. ఇప్పుడు హెచ్ఆర్ అంటున్నారు. ఓకే. ఇప్పుడు ఓకే. పర్సనల్ డిపార్ట్మెంట్ అనేవారు. ఓకే. ఆయన వెరీ స్ట్రాంగ్ కొంచెం కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు ఉన్న పర్సన్. ఓకే. బయటికి చూపించుకోరు గానీ అందరికి ఒక ఈక్వాలిటీ ఉండాలి. కారేగా అన్నిటికి 4 వీళ్ళున్నాయి. ఆ బెంజ్‌కి అంతే ఉంటది. మారుతి 800 దీనికి తేడా ఏముంది? బయట సొసైటీ చెప్పేదే. నువ్వు గొప్పోడివి అది నడిపితే. ఆయన అట్లాంటి ఒక పర్సన్ అన్నమాట. ఓకే. ఓకే. మా మదర్ కూడా కొంచెం సిమిలర్. వాళ్ళు కూడా రిటైర్ అయిపోయి తోటే చూసుకున్నారు. ఓకే. కానీ వాళ్ళు అనుకున్నది ఏంటంటే తోటకెళ్ళి మనం పండించినవి మనం తింటూ, మనం పండించేది మిగతా వాళ్ళకి ఇస్తూ అన్న ఒక్క లైఫే గడపాలనుకున్నారు. ఈవెన్ ఆఫ్టర్ రిటైర్మెంట్. ఓకే. ఓకే. నేను ఫోన్ చేసేవాడినన్నమాట. అసలు నీకు అర్థం కావట్లేదు. కొన్నేళ్ళు కదా ఒక 5, 6 ఇయర్స్ బ్యాక్. అసలు ఇక్కడ హీరోలు వాళ్ళ ఫాదర్లు అంటే అసలు ఏంటి తెలుసా? చైర్ మీద చైర్ వేసుకొని వాళ్ళే నువ్వు అసలు బ్యాంక్‌లో పనిచేసావు. నీకు ఎకనామిక్స్ బావచ్చు. కూర్చొని రేట్లు మాట్లాడాలి. ల్యాండ్‌లు కొనాలి. అసలు ఆ బిజినెస్ నీకు అర్థం కావట్లేదు. రాత్రి అయితే ఒక 10 ఫైనాన్షియల్‌తో మాట్లాడి సినిమాలు సెట్ చేయాలి. మా నాన్న ఒకే మాట అన్నాడు. నీ వల్ల ఎంత అవుద్దో అని చెయ్యి. కుదరకపోతే ఇంటికి రా. ఓకే. వి కెన్ డూ ఎనీథింగ్ టు సర్వైవ్. బట్ ఓకే. దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ హి బిలీవ్స్ నువ్వు తినే ఫుడ్‌లో మాత్రం పెస్టిసైడ్ ఎయకుండా తినాలని అనుకుంటున్నావు కదా! ఆర్గానిక్‌గా అదేం పండిస్తదో. అలాగే ఆర్గానిక్‌గా నీకు సినిమా ఏమొస్తదో నువ్వు అది తీసుకో. ఓకే. హ్మ్. హ్మ్. దానికి ఒక పెస్టిసైడ్, ఒక ఫెర్టిలైజరు, ఒక ఫినాన్షియరు, ఒక నాన్న, ఒక పబ్లిసిటీ, ఒక ఫ్యాన్ పేజ్, దానికి పంపింగు అవసరం లేదు. ఆడియన్స్ ఈస్ వెరీ క్లియర్. దే నో. ఇఫ్ యూ డూ యువర్ జాబ్ వెల్, ఇఫ్ యూ డూ యువర్ ఫిల్మ్ వెల్, దే విల్ నెవర్ లెట్ యూ గో. ఓకే. మనం సినిమాలు చూసి మా ఇంట్లో రైట్. విపరీతంగా సినిమాలు చూస్తారు. హ్మ్. హ్మ్. ఇప్పుడు కూడా ఏదొచ్చినా ఇంకా వెబ్ సీరీస్ ఇప్పుడు మొత్తం ఇంకా అదే పనిగా ఇంట్లో ఓకే. రిటైర్ అయిపోయి ఇంక వేరే పని లేదు. నన్ను ఇది చూసా అంటే నేను చూడలేదు స్వామి. నాకు షూటింగ్‌లు ఉన్నాయి. సో, మా మా మైండ్ సెట్ అలా ఉండిందనమాట. ఓకే. దట్ వాస్ ఓకే. హౌ ఇట్ వాస్. అండ్ 2 విధమైన అడ్వైస్‌లు ఉంటాయండి. అవును. ఒకటేంటంటే సబ్జెక్ట్ బాగా తెలిసిన వాళ్ళు, సినిమాల గురించి బాగా తెలిసిన వాళ్ళు, కానీ వాళ్ళు మన మంచికి చెప్తున్నారో, చెడుకి చెప్తున్నారో నాకట్లా చాలా ఏళ్ళు తెలిసేది కాదు. ఓకే. మన పక్కనే ఉంటారు. హ్మ్. హ్మ్. సినిమా వాళ్ళే. మీరు కూడా ఇండస్ట్రీలో ఉన్నారు. మీరు చాలా అదెందుకు అంటే ఈడెక్కడ చేసి పెద్ద అది అది తెలియడానికి కొన్నేళ్ళయింది. ఓకే. ఓకే. సెకండ్ కైండ్ ఆఫ్ అడ్వైస్ ఏంటంటే ఇప్పుడు మనకి మంచి కోరుకున్న వాళ్ళు, కానీ వాళ్ళకి ఎంత దూరం ఆ ఫీల్డ్ తెలుస్తుందో తెలీదు. ఓకే. ఓకే. సో, అడ్వైస్ అనేది పక్కన పెట్టా. హ్మ్. గెలుపో, ఓటమో నా డెసిషన్ మీద, నా వర్క్ మీద, నా స్టాండింగ్ మీద చూసుకుందాం. ఓకే. అంతే కదండీ. అవును. గెలుపోవటం ఇప్పుడు ఆశయం ఉన్నవాడికి ఆశ ఉన్నవాడికి, అత్యాశ ఉన్నవాడికే ఓటమి, గెలుపు ఉంటది. ఆ! ఆశ ఉన్నవాడికి అవేమి ఉండవు. హ్మ్. 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 ముందుకెళ్ళిపోవడమే. ముందుకెళ్ళి. నాకు ఈ సినిమా లేకపోతే ఆ సినిమా, ఆ సినిమా లేకపోతే ఈ సినిమా, ఈ హీరో కాకపోతే విలన్, విలన్ కాకపోతే క్యారెక్టర్, తమిళ్ కాకపోతే తెలుగు, తెలుగు కాకపోతే కన్నడ, కన్నడ కాకపోతే హిందీ, హిందీ కాకపోతే జాపనీస్. ఓకే. 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 యాస్ అన్ ఆర్టిస్ట్ హ్మ్. you transcend language, you transcend borders, you transcend all of these things. You only focus on your art. సో, అలా చేద్దాం. వై నాట్ అని నేను చాలా మందికి చెప్పేవాడిని. వాళ్ళకి అర్థమయ్యేది కాదు. వాళ్ళు చూసేది ఏంటంటే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కమల్ హాసన్ గారిని తీసుకున్నామంటే 'అన్బే శివం' అని ఒక సినిమా అండి. హ్మ్. అందరూ బాగా మాట్లాడారు. ఆర్ 'అభయ్' తీసుకుందామండి. అభయ్. ఆ! 'అభయ్' వల్ల ఆయన ఏదో ఇల్లు అమ్ముకున్నాడంట. హ్మ్. చెప్పేవారు. 'అభయ్' సినిమా తీసి ఫ్లాపు, అవును. ఇల్లు అమ్ముకున్నాడు. ఆ! ఈరోజు మీరు ఇంటర్నెట్ మీదకెళ్తే అందరూ చెప్పేదేంటంటే, గ్రేట్‌నెస్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ మేకర్ క్వింటన్ టారెంటినో 'అభయ్‌లో' చూసిన గ్రాఫిక్స్ చూసి 'కిల్ బిల్‌లో' పెట్టాడు అది ఇది అని అంటున్నారు. సో, ఇప్పుడు 'అభయ్' అనే సినిమా హిట్టా? ఫ్లాపా? ఓకే. హ్మ్. పీపుల్ ఆర్ ఫర్గెట్టింగ్ దట్ ఎండ్ ఆఫ్ ది డే వీఆర్ మేకింగ్ ఫిల్మ్స్. ఓకే. హ్మ్. ఆర్ట్ వల్ల బిజినెస్ చేస్తున్నాం. హ్మ్. బిజినెస్ వల్ల ఆర్ట్ చేయట్ల. రైట్. మోస్ట్ ఆఫ్ ద అప్రోచ్ ఎలా అయిపోయిందంటే, దీనికి ఎట్లాంటి బిజినెస్ ఉంటే దానికి ఎట్లాంటిది చేద్దాం. హ్మ్. సో, ఒక ఒరిజినాలిటీని కోల్పోయాం. అందుకే మనకి ముందు 'బాపు' గారు లాంటి ఫిల్మ్ మేకర్స్ గాని, ఈవి సత్యనారాయణ గారి లాంటి ఫిల్మ్ మేకర్స్, దాసరి గారు లాంటి ఫిల్మ్ మేకర్స్, ఒక గున్నం గంగరాజు గారు లాంటి ఫిల్మ్ మేకర్స్ గాని రైట్. రావడం చాలా కష్టం అయిపోయింది. ఎందుకంటే రివర్స్ ఇంజినీరింగ్‌లోనే వర్క్ చేస్తున్నారు. హ్మ్. హ్మ్.
ఇప్పుడు నా సినిమా పాన్ ఇండియాలో 150 క్రోర్స్, 200 క్రోర్స్ కలెక్ట్ చేయాలంటే దానికి ఏం సబ్జెక్ట్ రాయాలి, దానికి ఎవరిని పెట్టుకోవాలి, ఏం చేసుకోవాలి అన్నది గానీ, ఒక ఒరిజినల్ థాట్ ఆఫ్ ఈరోజు సమాజంలో ఏం జరుగుతుంది, దాన్ని బట్టి నేనేం రాయొచ్చు, దాన్ని బట్టి నేనేం చెప్పొచ్చు, చెప్పాల్సిందేంటి? బికాజ్ ఫిల్మ్ ఇస్ కెథార్సిస్ అండి. మీరు ఎక్కడా మీ లైఫ్‌లో ఒక చీకటి రూమ్‌లో అంటే అబ్సల్యూట్ చీకటి రూమ్‌లో అసలు మొహం తెలియని ఒక 1000 మందితో కూర్చొని ఎక్కడైనా కూర్చుంటాం. మన ఇంట్లోకొచ్చేపు కరెంట్ పోతేనే వెంటనే లైట్ పెట్టుకుంటాం. కానీ మనం విల్లింగ్‌గా డబ్బులిచ్చి ఎళ్లి చీకటి మీద ఒక తెర అది కరెక్ట్‌గా మన మైండ్‌లోకెళ్తుంది. అదొక విధమైన ఒక థెరపీ. ఒక హిప్నోసిస్‌లో ఇట్స్ వాలంటరీ హిప్నోసిస్. ఒక వాలంటరీ హిప్నోసిస్ ఐ థింక్ వీ హావ్ సమ్ కైండ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ యాస్ ఎ ఫిల్మ్ మేకర్. ఇఫ్ యూ ఆర్ టాట్ బై ద రైట్ గురూస్. రైట్. కరెక్ట్ అయిన గురువుతో నేను యాక్టింగ్ నేర్చుకున్న ప్లేస్ గానీ, ఫిల్మ్ మేకింగ్ నేర్చుకున్న గొప్ప గొప్ప మనుషులు. ఇప్పుడు ఆర్‌జీవి గారు గానివ్వండి, ప్రకాష్ రాజ్ గారు గాని. సో, ఐ ఫీల్ దట్ రెస్పాన్సిబిలిటీ ఈస్ దేర్. ఓకే. వి కాంట్ బి జస్ట్ అవి కూడా చేస్తుండాలి. ఇందాక మనం ఇంటర్వ్యూ ముందు మాట్లాడాం. అద్దె కట్టుకోవడానికి చెయ్యాలి. కొంచెం నైట్ పడుకున్నప్పుడు నిద్ర వచ్చేదానికి కొంచెం చెయ్యాలి. చేయాలి. ఓకే. సో, ఈ డెసిషన్‌లో ఎప్పుడైతే ఒక హీరోగా కొన్ని సినిమాలు వచ్చినప్పుడు హీరోగా సైన్ చేసాం. తర్వాత మళ్ళీ విలన్‌గా సైన్ చేస్తున్నాం. తర్వాత సపోర్టింగ్‌లోకి వచ్చాం. ఎప్పుడైనా మనకు అంటే ఎక్కడైనా జడ్జ్‌మెంట్ మిస్ అవుతుందా అనేది ఏదన్నా అనిపించేదా మీకేదన్నా? ఏంటంటే అండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ సినిమాలోకి రాకుండా ఒక అకౌంటెంట్ గానో, ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గానో ఇంకొక చోట వెళ్ళాననుకోండి. అప్పుడు నేను స్టడీగా లేకపోతే నేను క్వెషన్ చేస్తాను. అప్పుడు చాలా విల్ పవర్ ఉంది. అంటే యాక్చువల్‌గా మనం చూసే వాళ్ళు ఇంకో రకంగా అప్రోచ్ అవుతా ఉంటారు. అవును. అప్పుడు బిఫోర్ మన దగ్గర డెఫినెట్లీ. అది అయ్యో! అది కుర్రాళ్ళండి చాలా ఆ. మంది చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు వస్తున్నారు కదా! ఆ, ఆ. ఒక 2 యూట్యూబ్ వీడియోలు హిట్ అవ్వంగానే వాళ్ళు చేయడం. ముందు విత్ వాట్ ఎక్స్‌పీరియన్స్ బిగ్గెస్ట్ టీచర్ మనకి ఎక్స్‌పీరియన్సే లైఫ్. ఎగ్జాక్ట్‌లీ. అనుభవం. అది 18 ఏళ్ళకి 12, 13 ఇయర్స్ ఉన్నాను. నాకు ఇప్పుడు 30 వచ్చింది. వాట్ యూ సీ ఈస్ వాళ్ళు దాన్ని ఎలా పర్సీవ్ చేసి ఇప్పుడు ఎందుకు ఒక విషయాన్ని చేస్తామన్నారు. కొంతమంది ఆస్తుల కోసం పెళ్లి చేసుకుంటారు. కొంతమంది ఇంట్లో చెప్పారని పెళ్లి చేసుకుంటారు. కొంతమంది ప్రేమించామని పెళ్లి చేసుకుంటారు. కొంతమంది నిజంగా తోడు కావాలని పెళ్లి చేసుకుంటారు. సో, వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు వచ్చే దాని రీజన్ ఏంటని వాళ్ళకి కావాల్సింది ఆ BMW కారు, బట్టలు, వెళ్తే నలుగురు మనతో ఫోటోలు తీయాలి, చేయాలన్నది కనిపిస్తుంది తప్ప, వాళ్ళు యాక్చువల్లీ ఏం చేయాలనుకుంటున్నారన్నది ద పర్పస్ ఆఫ్ వాట్ యూర్ డూయింగ్ ఇస్ డిఫరెంట్. ఓకే. నన్నెవరు రికగ్నైజ్ చేయకపోయినా, నాతో ఎవరు ఫోటోలు తీయకపోయినా, నేను కెమెరా ముందు నించుంటే నాకు ఒక హై వస్తుంది. ఒక 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 పేపర్‌ని ఒక పేపర్‌లో రాసిన కొన్ని పదాలని ఎట్లా ఒక పెయింట్‌ని తీసుకొని ఒక ఆర్టిస్ట్ దాన్ని ఒక బొమ్మ చేస్తున్నాడు. రైట్. సో, నేను జస్ట్ ఒక కపుల్ ఆఫ్ లైన్స్‌ని ఎవరైనా వచ్చి డైలాగులు కక్కేస్తారు. ఆ డైలాగుల మధ్యలో ఏం చేస్తాం? నేనేం చేస్తున్నాను? నేను దాన్ని ఎలా దానికి నేను ఐ లివ్ ఫర్ దట్. ఓకే. అది నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చేస్తుంది. అది యాక్సెప్ట్ అవుతుందా? ఇది రావడానికి కొంచెం టైం పట్టింది ఆఫ్‌కోర్స్. మనం వెళ్ళిన చోట ఒక సినిమా ఆడినప్పుడేమో ఫ్లాప్ యాక్టర్ అంటారు. సినిమా ఆడితేనేమో అందరూ వచ్చి నాకుతారు. ఇట్ ఈస్ కామన్. ఇట్ ఈస్ వెరీ వెరీ కామన్. అండ్ ఐ రియలైజ్డ్ ఓకే, ఇది జరుగుతానే, ఇది అప్ డౌన్ జరుగుతానే ఉంటుంది. వాట్ మ్యాటర్స్ టు మీ ఇస్ ఆ కెమెరా ముందు వెళ్ళినప్పుడు నాకు వాట్ మ్యాజిక్ యామ్ ఐ ఏబుల్ టు డూ. ఓకే. కొన్ని సినిమాలు అబ్సల్యూట్లీ డబ్బుల కోసం చేశాను. మధ్యలో ఇప్పుడు కూడా చేస్తున్నా. ఓకే. ఇప్పుడు కూడా ఒక 3-4 సినిమాలకు ఒక సినిమా. ఇప్పుడు నేను మొన్న ఒక BMW కార్ కొన్నాను. చాలా నచ్చింది. సరే కొందాం ఏంటంటే వచ్చి చాలా డబ్బులు ఇచ్చారు. ఓకే. అరే ఆశ ఉంది కొనుక్కుందాం కదా అని చెప్పి తీసుకున్నాను. ఓకే. ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్ అట్ ఆల్. కానీ దాంట్లో జనరల్‌గా చేసే సినిమా కన్నా డబుల్ ఎఫర్ట్ పెడతా. కెమెరా ముందు వచ్చినప్పుడు. ఓకే. మనం వినేటప్పుడు అంత గొప్పగా అనిపించలేదు. కానీ ఆ డైరెక్టర్ ఏదో ఒకటి నమ్ముతున్నారు. ఆ ప్రొడ్యూసర్ ఏదో ఒకటి నమ్ముతున్నారు. నేను అంతగా అంటే ఇప్పుడు నా స్టాండర్డ్స్ ప్రకారం హైగా లేదని నేను అనుకోవచ్చు. కానీ నేను దాన్ని వాట్ కెన్ ఐ డూ టు మేక్ ఇట్ బెటర్. సో ఐ పుట్ డబుల్ ఎఫర్ట్ ఇంటూ ఇట్. వస్తారు సార్ 1 డేలో సాంగ్ తీయాలి సార్ అంటారు. సార్ ఇంతే సార్ బడ్జెట్ సినిమా అంత అయిపోయింది. 1 డేలో సాంగ్ తీయాలి, ఇంత ఉంది అంటే నేను ఒక 3 డేస్ 4 డేస్ దానికి రిహర్సల్ చేస్తాను. ఓకే. సో నా వల్ల ఇంకొక టేక్ అవ్వద్దు. మీరు మాట అన్నారు. ఇప్పుడు మొన్న అంటే ఈ మధ్య వచ్చిన డబ్బులతోటి BMW కార్ తీసుకున్నాను. కొన్ని నేను ఇష్టం లేకుండా కూడా నేను కమిట్ అవ్వాల్సి వచ్చింది. సో అది కెరీర్ మీద పడుద్దిగా, మళ్ళీ సేమ్ అది కెరీర్ మీదే ఎఫెక్ట్ చూపిద్ది కదా. అంటే ఇప్పుడు ఇష్టం లేకుండా తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 'చీకటి గదిలో చితగొడ్డ' అని ఒక సినిమా. అది కూడా ఒకటి. అది పెద్ద నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకేంటంటే నాకు ఒక చిన్న ఇమేజ్ ఉండింది.
చాలా ఫ్యామిలీ హీరో ఓకే. కథ, అవును. నవమన్మధుడు, అవును. అవును. గరుడవేగ ఫ్యామిలీలోకి వెళ్ళిపోయాను. అవును. అప్పుడే కొంచెం 24 కిసెస్ చేసినప్పటికీ అదొక లవ్ స్టోరీ కాబట్టి యాక్సెప్ట్ చేసుకున్నారు. అది అవును, కరెక్ట్. చీకటి గదిలో చితగొట్టుడు అన్న సినిమా ఆ ఇమేజ్ని బ్రేక్ చేసే సినిమా. రైట్. బట్ ఐ టుక్ ఫర్ 2 రీజన్. ఒకటేంటంటే మేము చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు సీడీలు పంచుకునేవాళ్ళు. బిట్ సీడీలు. ఫ్రాంక్‌గా చెప్పాలంటే స్కూళ్ళల్లో అప్పుడు 'అమెరికన్ పై' అని ఒక సినిమా వచ్చింది. ఓకే. అంటే డైరెక్ట్‌గా పాన్ చూసేంత ధైర్యం ఎవరికీ లేదు. బట్ అట్ ద సేమ్ టైమ్ ఏదో చిన్న కుతూహలం. 'అమెరికన్ పై' అనే సినిమా అంటే కొంచెం అడల్ట్‌గా ఉంటుంది. జోక్‌లన్నీ అడల్ట్‌గా ఉంటాయి. 'యూరో ట్రిప్' అని ఒక సినిమా వచ్చింది. ఓకే. అవి చూసినప్పుడు అట్లాంటి వై షుడ్ వి నాట్ డూ అని ఒక పెద్ద క్వెషన్ ఉండేది. సెకండ్ థింగ్ ఇది కంపల్సరీగా ఆడుతుంది. మనకి ఎక్కడికెళ్ళినా నువ్వు మంచి సినిమా చేసావు. నీకు ఇంకొక సినిమా ఇస్తాను. చాలా బా యాక్ట్ చేస్తావు అని చెప్పలా. మీ లాస్ట్ సినిమా ఎంత చేసింది అన్నాడు. సరే కలెక్షన్ కోసం ఒక సినిమా చేద్దాం. అండ్ అది రిటర్న్ కూడా చాలా ఎక్కువ ఇచ్చింది. ఓకే. నేను నచ్చకుండా తీసుకున్నది ప్రాబబ్లీ స్క్రిప్ట్ వైజ్, నా పెర్ఫార్మన్స్ వైజ్ పెద్దగా నచ్చకపోవచ్చు కానీ, అది డబ్బుల్ వైజ్ నాకు చాలా హెల్ప్ చేసింది. ఓకే. డబ్బుల్ వైజ్ ఒక హారర్ ఫిల్మ్ ఒకటి. ఓకే. ఓపెన్‌గా కథ కంచికి మనం ఇంటికనో సినిమా అండి. అమెజాన్‌లో ఉంది సినిమా. సినిమా వాజ్ రన్‌అవే హిట్. హిందీ బిజినెస్ బాగా జరిగింది. హిందీలో తీసుకున్నారు. క్లైమాక్స్‌లో నేను ఒక నలుగురు అఘోరిల్‌నేసి కొడితే ఆళ్ళు ఇంక ఇట్లా పైకెళ్ళి కింద పడి అసలు నేను అన్నాను సార్, ఏంటి సార్ నాకప్పుడు ఒక 3, 4 ఇయర్స్ బ్యాక్ అండర్‌స్టాండింగ్ లేదు. ఓకే. అప్పుడు ఆ ప్రొడ్యూసర్ గారు ఏం చెప్పారంటే, సార్ మాకు నమ్మకం ఉంది. మీరొచ్చి మీరు ఫుల్‌గా పెట్టి చేయండి. ఓకే. ఇఫ్ ఇట్ డజంట్ వర్క్ వి విల్ నాట్ ఆస్క్ యూ. ఓకే. ఓకే ఫైన్ అని ఒక పెద్ద అమౌంట్ తీసి నా టేబుల్ మీద పెట్టారు. ఓకే. నేను అలా అమౌంట్ తీసి పెట్టి సరే సార్ చేద్దాం. అండ్ 100 చాలా కష్టం. డిసెంబర్ టైంలో షూట్ చేసాం. నైట్ షూట్స్. అసలు నించోలేమనమాట. అంత చలిలోనే ఎక్స్‌ట్రీమ్ హార్డ్ వర్క్‌తో చేసాం. అక్కడున్న ఫైటర్స్ గాని అందరం. ఇట్ ఈస్ వన్ ఆఫ్ మై మచ్ బిగ్గర్ హిట్స్. ఎక్కడికెళ్ళినా రికగ్నైజ్ చేస్తున్నారు చెప్పారు. నేను ఆ ప్రొడ్యూసర్ అంటారు. ఆయనతో సార్ ఎలా సార్ అంటే, మీరు నమ్మండి సినిమా వర్క్ అవుతుంది. దెన్ ఐ రియలైజ్డ్ మంచి చెడ్డ సినిమా అన్నది మన పర్స్పెక్టివ్‌లో ఉంటుంది. ఇది బావుంది. ఆర్‌జీవి గారు అదే చెప్పారు. నేను అడిగాను, ఎందుకు సార్ మీరు అంత పెద్ద ఫిల్మ్ మేకరు, ఇప్పుడు పాన్ మూవీ తీస్తున్నారు ఇవి అంటే, అన్నారు ఏది మంచి ఏది చెడ్డ అని ఎవడు చెప్తాడు? 30 ఏళ్ల తర్వాత ఇది బావుంటే? ఈరోజు పెట్టానమ్మా చేసి నేను యూట్యూబ్‌లో పెట్టాను. ఈ రోజు ఉన్నవాడికి ఎవడికి అర్థం కాలేదు. నెక్స్ట్ ఒక 2 జనరేషన్స్ మనకన్నా ఓపెన్ అయిపోయారు. వాళ్ళది చూసి వావ్! కూల్ మ్యాన్ అని అంటే నువ్వేం చేస్తావు అని అడిగాను. హి సెడ్ ఈ ప్రతి ఒక్కటి సొసైటీ ఎలా చెప్తుందని మనం దానికొక మోస్ట్ రివ్యూవర్స్ కూడా అంతే. మనం చెప్పే రివ్యూని ఇప్పుడు రివ్యూ కూడా ఒక ఆర్ట్. రైట్. సినిమా తీస్తున్నారు. సినిమా గురించి వాడు రివ్యూ రాస్తున్నాడు. దాన్ని ఇంకొకటి రివ్యూ చూస్తాడు. చూసి ఈడు బొంగుల రివ్యూ రాసాడు రా, ఈడు మంచి రివ్యూ రాసాడు, ఈడు కరెక్ట్ రాసాడు, అరే ఈడు భలే రాస్తాడు. అది కూడా ఒక చోట జడ్జ్ అవుతుంది. అవును. సో ఎవ్రీబడి వాంట్స్ టు ఇస్ రైటింగ్ సో దట్ దే గెట్ జడ్జ్ సమ్‌వేర్. వెన్ యూ డూ సంథింగ్ ప్యూర్‌లీ ఫర్ యువర్ సెల్ఫ్ ఇస్ వెన్ అది ఎటువంటి జడ్జ్‌మెంట్స్ లేకుండా వస్తది. ఓకే. సో అలా నేను యాక్సెప్ట్ చేసిన ఫిల్మ్స్ వర్క్ అయ్యాయి. అలా యాక్సెప్ట్ చేసి వర్క్ అవ్వని కూడా ఉన్నాయి. బట్ దట్ ఈస్ లైఫ్. ఇప్పుడు మనం చెస్ ఆడుతున్నాం అనుకోండి మీరు నేను. నాకు 50% గెలవడానికి ఛాన్స్ ఉంది. మీకు 50% గెలవడానికి ఛాన్స్ ఉంది. రైట్. నాకు 50% ఓడిపోవడానికి కూడా ఛాన్స్ ఉంది. ఓడిపోవడానికి ధైర్యం లేని వాడికి గెలిచే అర్హత లేదు. ఓకే. ఇది నేను నమ్ముతాను. నా సిద్ధాంతం. ఓకే. తీసుకుంటున్నాను. దాంట్లో గెలవడానికి ఒక 50%, హిట్ అవ్వడానికి 50% ఛాన్స్ ఉంది. అది ఫ్లాప్ అవ్వడానికి ఒక 50% ఛాన్స్ ఉంది. అది గెలిస్తే దాని రిచెస్ నేను తీసుకోవడానికి రెడీగా ఉన్నాను. అది ఓడిపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైగర్ తీసుకోండి. ఆయన ఎక్కడికి వెళ్ళినా నేను లైగర్ పోయింది, నేను లైగర్. బీ అ మ్యాన్, టేక్ ఇట్ ఆన్ యువర్ షోల్డర్, టేక్ ఇట్ ఆన్ యువర్ చెస్ట్. యూనో ఆ సినిమా తీసినప్పుడు మీరు ఎంత ఎంజాయ్ చేశారు. ఒక ఫిల్మ్ మేకర్ జగన్ గారితో ఒక సినిమా చేసి నాకు అటర్ ఫ్లాప్ అయినా ఓకే. ఆయనతో ఉన్న ఎక్స్పీరియన్స్ ఐ కెన్ చెరిష్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్. రైట్. ఇట్స్ ఓకే. వి టేక్ దట్స్ వాట్ ఈస్ బీయింగ్ ఎ మ్యాన్. టేక్ యువర్ సక్సెస్ అండ్ ఫెయిలియర్ ఇన్ ద సేమ్ స్ట్రైట్. సో ఈ ట్రావెల్‌లో మీకు కొండ అసలు నిజంగా ఒక సంచలనం. ఇంత కూల్‌గా వెళ్తున్నా మీ లైఫ్‌లోకి కొండ అనే కథ మీ దగ్గర తిప్పేసి పేరు మార్చేసి అప్పుడు దాకా మీ జర్నీ అంతా కూడా ఇట్లానే ఉంది. కొంచెం అంటే ఇంత ఒక కాంట్రవర్షియల్ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, ఒక 2 స్టేట్లలో కొంచెం ఇంత నా పేరు ఇంత మాట్లాడి కరెక్ట్. నేను చాలా సేఫ్ గా వెళ్తొచ్చు. నేను జర్నలిజంతో పాటు నా మేజర్ ఇస్ పొలిటికల్ సైన్స్ అండి. ఓకే. అండ్ ఐ పర్సనలీ ఫీల్
పొలిటికల్ ఐడియా ఆర్ పొలిటికల్ ఒపీనియన్ ఇస్ వెరీ పర్సనల్. ఓకే. ఓకే. అసలు ఎవరికి ఓటేస్తాం అనేది బయట చెప్పకూడదు అనేది నా ఒపీనియన్. రైటే, కరెక్ట్ అది. కానీ మనలో అలా ఉండరుగా. అలా ఉండట్లేదు. మావాడికి వేస్తున్నా, అవును, వీడికి వేస్తున్నా, అవును. మనోడే రా మనకొల్పడే. సో ఒక దేర్ ఇస్ శ్రీశ్రీ గారు కూడా, శ్రీశ్రీ గారి మహాప్రస్థానంలో కూడా చాలా స్ట్రాంగ్ గా దీని గురించి రాశారు. సో ఈ దీని మీద నాకు ఆర్జీవి గారికి ఒక అలైన్మెంట్ వచ్చింది. ఇలా వెళ్తున్నప్పుడు నాకు ఒక ఫ్రెండ్ చెప్పారనమాట, ఒక వెల్ విషర్. ఆయన ఏమన్నారంటే, ఓకే నువ్వు చేస్తున్నావు ఒకటి కొంచెం అందరికీ తెలిసేటట్టు, హిట్ ఫ్లాప్ పక్కన పెట్టి అందరికీ తెలిసేటట్టు ఒక పెద్ద డైరెక్టర్. నేను చేసిన సినిమాలో ఒక 70% డెబ్యూ డైరెక్టర్సే, 60-70% డెబ్యూ డైరెక్టర్సే. పాపం ఎవరు నా కథ వినట్లేదు సార్, నేను చెప్పేది ఎవరికి అర్థం కావట్లేదు సార్, ఇలా ఫైట్ నా కథను మార్చమంటున్నారు అనే వాళ్ళే నా దగ్గరకు వస్తారు. ఓకే. ఒక సర్నాలే ఉంది నా దగ్గర. ఈ అప్కమింగ్ రైటర్స్. ఓకే. సో అలా కాదు, కొంచెం రికగ్నైజ్డ్ చేస్తాను. ప్రవీణ్ సత్తార్ గారిది రెగ్యులర్ గా ఆఫ్ కోర్స్ చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం పెద్ద డైరెక్టర్స్, మిష్కిన్ గారు, తమిళ మిష్కిన్ గారితో వర్క్ చేశాను. మళ్ళీ శ్రీనివాస్ రాగా గారు, గుహన్ గారు చేయడం జరిగింది. అప్పుడు రామ్ గోపాల్ వర్మ గారితో ముందు నుంచి పరిచయం. వాళ్ళ డాటర్ నా ఫ్రెండ్ అనమాట. మేమంతా ఒకటే బ్యాచ్, ఇంటర్ నుంచి ఒకటే బ్యాచ్. సో కొంచెం పరిచయం ముందు నుంచి. వర్మ గారు తెలుసు. కథ వచ్చినప్పుడే క్యూట్ ఫెలో అది ఇది అని ఆయన అంటారు, కానీ నువ్వెప్పుడు నా హీరో అవ్వలేవు అని. ఆయన చాలా వెళ్తారు చూశాను అనమాట. నేను కొంచెం 6 packs అది చేసి కొంచెం ఇంటర్ ఎలా ఉన్నావు అంటే, సార్ చేస్తున్నాను సార్, ఈ సినిమాలు చేస్తున్నాను అని చెప్తాను. అవునా సార్, ఒకసారి కలువు అని చెప్పి నాకు ఒక కథ చెప్పారు. ఆ కథలో 6 సెక్స్ సీన్లు, ఒక 5 దయ్యాలు. నేనేమన్నా, నేను కొద్ది రోజుల తర్వాత యూజువల్లీ ఆయనకి ఎవరు నో చెప్పరు ఆర్ అలా వెళ్ళిపోతారు. నేను నాకు చెప్పిన అతను కూడా, నీకు నచ్చకపోతే ఏం చెప్పకు, అవాయిడ్ చేసి ఆయన ముందు చిచి అలా కాదు, మాకు చాలా కాన్వర్జేషన్స్. మా ఇద్దరికి నచ్చిన ఆథర్స్ చాలా మంది ఉన్నారు. ఆయనకి ఐన్ ర్యాండ్ ఫౌంటైన్ హెడ్ అనేది ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్స్ లైఫ్లో, నాకు కూడా చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ అండి. నేను కూడా కాలేజ్ ఫస్ట్ ఇయర్లో మా ఇంగ్లీష్ ప్రొఫెసర్ ఇచ్చాడు, చదివాను. దాని మీద నేను గాడ్ ఫాదర్ బుక్ కూడా చదివాను. అప్పుడు కథ చేసేటప్పుడే నేను దాంట్లో నుంచి డైలాగులు చెప్పేవాడిని. అలా నా చేత ఆయన వినేవాడు అనమాట. ఇప్పుడే నెక్స్ట్ ఏం చదివా అన్నట్టు ఒక చిన్న మాకు ఫ్రెండ్షిప్ ఉండేది. ఓకే. నేను వెళ్ళి చెప్పి, సార్ నాకు చేయాలని. ఎందుకు ఇలాంటివే చేయాలా, అలాంటివే చేయాలా, నేను ఆపర్చునిటీ ఇస్తాను, నువ్వు వేస్ట్ అని చెప్పి తిట్టేశారు. సార్ అది కాదు సార్, నేను ఒక్కొక్కటి వేరే వేరే చేయాలను. నేను ఆల్రెడీ 24 కేసెస్ అని చాలా బోల్డ్ ఒక సినిమా చేశాను. మీరు చెప్పిన దానికన్నా చీకటి గదిలో చెత్తగొడ్డని ఒక సినిమా చేశాను. ఐఎమ్ లుకింగ్ ఫర్ సంథింగ్ ఎల్స్. నాకు మీ స్టైల్లో, మీ గ్యాంగ్స్టర్, మీ పొలిటికల్వి నాకు చాలా ఇష్టం. అవి ఉంటే చెప్పండి సార్ అంటే బాగా తిట్టేసి పంపించేశారు. ఎందుకన్నా ఇంకా రామ్ గోపాల్ వర్మ గారి డోర్ క్లోజ్, నెక్స్ట్ వేరే ఏ దారో చూద్దాం. సుకుమార్ గారిని కూడా చాలాసార్లు కలిశాను నేను. కలిశాను, కుదరలేదు కరెక్ట్గా. కుమారి 21 కూడా నేను కలిశాను. బట్ ఐ వాజ్ నాట్ ద రైట్ మ్యాచ్ ఫర్ ద ఫిల్మ్. ఆయన నాకు ఎప్పుడో ఒక చోట అవకాశం ఇవ్వాలని ట్రై చేస్తానే ఉన్నారు. ఓకే. ఐ విల్ నాట్ సే దట్ నన్ను ఎవరు పిలవలేదు, కరెక్ట్గా కుదరలేదు. ఓకే. బిగ్గర్ డైరెక్టర్స్ కూడా తెలుసు, అరే పిల్లడు బాగా చేస్తాడు. సో మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత చేశారు. యాక్చువల్లీ చెప్పిన దాంట్లో పాయింట్ ఉంది, నేను ఒకటి చేస్తున్నాను. నేను యాక్చువల్లీ ఒక పెద్ద హీరో అనుకున్నాను. నేను ఆల్రెడీ వాళ్ళకి ఒక చిన్న అడ్వాన్స్ కూడా ఇచ్చాను, అది తీసి పక్కన పెడతా. నీ తెలంగాణలో అన్నాను నేను. సార్ హిమాయత్ నగర్లో పెరిగాను సార్, వింటారా నా తెలంగాణ అడిగా. ఒక 2 minutes ఆడిషన్ చేయండి. 2 minutes ఆడిషన్ చేసి పంపించాను. వెంటనే ఫోన్ చేశాను, ఏంటి నువ్వు సార్ యాక్షన్ అది చేయడానికి ఛాన్స్ రాలేదు. సరే నువ్వు ఇనిషియలీ కొండా ఫ్యామిలీలో కూడా ఒక పెద్ద హీరో పెట్టి చేద్దాం ఏంటి, మేము లెట్స్ గో ఫర్ ఇట్. దెన్ దే సా, దే రియలీ లైక్డ్ ఇట్. ఓకే. ఆయనకి కొంచెం గెటప్ చేసేటప్పుడు ఆయన, అరే నేను చిన్నప్పుడు పిల్లాడు అలాగే ఉన్నాడు అని కొండా జరిగింది. అండ్ ఇంకా కొండా వాజ్ హిస్టరీ. కొండా తర్వాత ఒక 15-20 పొలిటికల్ సినిమాలు వచ్చాయి నాకు. ఓకే. అన్ని పార్టీలలో నుంచి. ఓకే. అసలు 1-2 అని కాదు, ఎన్ని పార్టీలు ఉన్నాయి అన్ని పార్టీలు, ఇన్ఫాక్ట్ కులం పార్టీలో నుంచి కూడా నాకు కాల్స్ వచ్చాయి. మేము ఒక సినిమా, అప్పుడు కొండ రీచ్ యాక్చువల్లీ నాకు అర్థమైంది. ఓకే. ఓహో ఆ సినిమా అంత రీచ్ అయ్యింది, రైట్ అన్న ఆ పబ్లిసిటీ కానీ, ఆ రీచ్ కానీ, ఆ లుక్ కానీ. హీఈస్ డెఫినెట్లీ జీనియస్ ఫిల్మ్ మేకర్. ఒక క్లేతో ఎలా బొమ్మ చేయాలని తెలిసిన ఒక ఫిల్మ్. ఆయన నన్ను నిజంగా ఆ పాయింట్లో వేరేలా మోల్డ్ చేశారు. ఓకే. అక్కడి నుంచి నాకు అది చాలా నెగిటివ్ కూడా అయింది. చాలామంది నన్ను కాంగ్రెస్ వాడు అని చెప్పి చెప్పాను కదండి. ఇది రాబందులు అలా తిరుగుతూ ఉంటాయి మన ఇండస్ట్రీలో, ఎక్కడొక్కటి లైట్గా తిరిగినా అలా లాగేద్దాం అన్నాడు.
బట్ ఆఫ్ కోర్స్ ఈవెన్చువల్లీ ఇప్పుడు 4 సినిమాలు రిలీజ్ అయ్యి అది పోయింది. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు కన్నడ చేస్తున్నాను కదా, వీడు కన్నడ హీరో. మొన్న వరకు తమిళ హీరో, ఇప్పుడేమో వీడు కన్నడ హీరో. ఎరా తెలుగులో 20 సినిమాలు చేశాను. బట్ లైక్ ఐ సెడ్ ఇట్ కీప్స్ హ్యాపెనింగ్. నిజమే, ఆ టైంలో వాళ్ళదే గవర్నమెంట్. మీకు ఎందుకు ఈ సినిమా తప్పకుండా ఏమన్నా వచ్చినాయి? అందరూ అసలు ఒక్కటి రెండు కాదండి. ద మోర్ ఇట్ కేమ్ ద మోర్ అపోజ్డ్ ఇట్. ఇన్ఫాక్ట్ అప్పుడు మా ఆడియో ఫంక్షన్ కి ప్రెసెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు చీఫ్ గెస్ట్ గా రావాలి. వచ్చేదారిలో అరెస్ట్ చేశారు ఆయన. నేను అనుకున్నాను, రాకరా పెద్ద సినిమా వస్తే దానికి కూడా ఎన్ని గొడవలు ఏంటి. బట్ నాకు ఈరోజు నేను ఇన్ఫాక్ట్ వాళ్ళతో కొద్ది రోజుల ముందు కూడా మాట్లాడాను, కంగ్రాచులేషన్స్ చెప్పాను. వాళ్ళ ఏంటి నేను సార్ పాలిటిక్స్ నేను దూరం, ఓకే, ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ గా ఐఎమ్ ఆల్వేస్ దేర్. ఇప్పుడు మీరు గెలిచారు కాబట్టి నేను వచ్చి, అది నా క్యారెక్టర్ కూడా కాదు, నాకు అది రాదు. బట్ యా దే ఫీల్ కొండ అన్న ఫిల్మ్ వాళ్ళకి ఒక మంచి ప్రభావం ఉండింది జనాల్లో, అండ్ ఇప్పుడు మినిస్టర్ అయ్యారు. దట్ వే ఐఎమ్ హ్యాపీ నా సైడ్ నుంచి. సో మురళీ గారు బాగా ఇంప్రెస్ అయ్యి ఉంటారు ఆ క్యారెక్టర్. హీ వాజ్ వెరీ హ్యాపీ. యాక్చువల్లీ ఆయన ఆ సినిమా చూసి ఒక 1 month కొంచెం చాలా పాత థాట్స్ లోకి వెళ్ళిపోయారు. దాని తర్వాత ఆయన ఓకే మనం ఎలా ఉండే, మనం వీ హ్యావ్ టు కమ్ అని ఒక స్ట్రాంగ్ ఒక మోటివేషన్, అదొక పెద్ద టర్నింగ్ పాయింట్ వాళ్ళకి. పర్సనలీ వాళ్ళు మన కథ మనం మాట్లాడడం వేరు, దాన్ని ఇప్పుడు నా లైఫ్ ఎవరైనా సినిమా కింద తీసి వేసారంటే మనం చూసినప్పుడు ఇట్ మేక్స్ ఎ హ్యూజ్ ఎఫెక్ట్ ఇన్సైడ్ అస్. అది వాళ్ళకి ప్రాసెస్ అయ్యి దే కేమ్ బ్యాక్ విత్ మచ్ బిగ్గర్ పవర్. ఇట్స్ వెరీ టఫ్ టు రీచ్ హిమ్. నేను ఎవరికో ఏదో ఫేవర్ కావాలి అండ్ సెకండ్ రింగ్ హీ పిక్స్ మై కాల్. సెకండ్ ఐ వాజ్ అదొక విధమైన ఓకే, నా కళకి దొరికిన ఒక అప్రిసియేషన్. నేను నా బెస్ట్ చేశాను, దానికి ఇచ్చిన ఒక రెస్పెక్ట్ అన్నట్టు నేను. కానీ కొండ తర్వాత మీకు అంత పేరు వచ్చింది, కొండకి సంబంధించి కన్ఫర్మ్డ్ గా ఒక మంచి ప్రొడక్షన్ నెక్స్ట్ నుంచి. అవునండి, మీరు అవే వస్తాయి అనుకున్నాం. అవును, నేను ఎందుకంటే అప్పటి వరకు కూడా నిజంగా కదా, అప్పటి వరకు కూడా మీరు సినిమాలు రెగ్యులర్ గా అసలు ప్రతిదీ కమిట్ అవుతున్నారు, చేస్తా ఉన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా కానీ వాటిని అన్నింటిని ఎదిరించుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. బట్ ఈ సినిమా అప్పుడు మీకు వచ్చిన పేరు, నెక్స్ట్ మీరు ఏది కమిట్ అవుతారు, ఏ సైన్ చేస్తారు, ఏ సినిమా అనేది కరెక్ట్. అవును, అక్కడ ఎందుకు అక్కడ క్లారిటీ మిస్ అయిందా, లేకపోతే ఎందుకు అది? లేదండి, ఇప్పుడు రెండు విధమైన ఇప్పుడు ఇండస్ట్రీలో 2 types ఆఫ్ ఇండస్ట్రీస్. ఒకటి ఏంటంటే స్టూడియో రన్ ఇండస్ట్రీస్, అండ్ ఇంకోటి ఇండిపెండెంట్ గా వచ్చే ఫిల్మ్ మేకర్. స్టూడియో రన్ ఇండస్ట్రీస్ ఏంటంటే నాకు ఫిల్మ్ మేకింగ్ కావాల్సిన అన్ని ఎక్విప్మెంట్, ఆర్టిస్టులు అన్నీ ఉన్నాయి. నేను దాన్ని అంటే నేనే మ్యానుఫ్యాక్చరర్, నేనే డిస్ట్రిబ్యూటర్, నేనే రీటైలర్. ఓకే, ఇది ఒక సైడ్ ఆఫ్ ఇండస్ట్రీ, ప్రొడక్షన్ హౌస్. ఇంకోటి ఏంటంటే నేను ఉత్తి ప్రొడక్షన్ మాత్రం చేయగలుగుతా. ఎవరైనా వస్తే వాళ్ళకి నేను డిస్ట్రిబ్యూషన్కి అమ్మాలి, ఇంకెవరైనా వస్తే వాళ్ళకి నేను శాటిలైట్కి అమ్ముకోవాలి, ఇంకెవరైనా వస్తే నేను ఓటీటీ అమ్ముకోవాలి అన్నట్టు ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకింగ్, ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్స్ అండ్ స్టూడియో బ్యాక్డ్ ప్రొడ్యూసర్స్ ఇలా ఉన్నారు. రైట్. స్టూడియో బ్యాక్ ప్రొడ్యూసర్స్ ఏంటంటే లైన్స్ చాలా పెద్దగా ఉన్నాయి ఆ టైం కా, లేకపోతే ఎప్పుడు ఇప్పుడునే. ఇప్పుడు ముందేంటంటే ఉన్న హీరోలకి పెద్ద పెద్ద ఫిల్మ్స్, పెద్ద చిన్న వాటికి ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి తమ్ముళ్ళు కూడా వచ్చేసారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నాకు ఒక 40 కోట్లు 50 కోట్లు మార్కెట్ ఉంది. మీరు ఒక కొత్త ప్రొడ్యూసర్గా నా దగ్గర రావాలంటే నా తమ్ముడితో మీరు ఒక 3 కోట్లు సినిమా చేయండి, 4 కోట్లు సినిమా చేయండి. అలా కూడా లేదంటే మా పిన్ని కొడుకున్నాడు, వాడితో మీరు ₹1 కోటి వాడికి ఇంట్రొడక్షన్ చేయండి. సో ఇట్ హెస్ బికమ్ స్టెప్ వైజ్. సో ఫర్ మీ టు మేక్ a 40-50 crore film where I have opportunity to make 100 crores, I have starter projects where I have to go from. సో ఎవ్రీథింగ్ ఇస్ యాక్చువల్లీ ఆక్యుపైడ్. నాకు జీతం కూడా వద్దు, నేను చేస్తాను అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, బికాస్ ద కాంపిటీషన్ ఆఫ్ వాంటింగ్. సో స్టూడియోస్ ఆర్ ఫుల్. వెన్ సమ్వన్ కమ్స్ టు మీ, నాకు ఒక స్టూడియో నుంచి వచ్చినప్పుడు నాకు ఒక చిన్న బ్లైండ్లీ ఐ విల్ డూ అ ఫిల్మ్. ఓకే, ఐ డోంట్ హ్యావ్ అ ప్రాబ్లమ్ డూయింగ్ అ ఫిల్మ్, బట్ దెర్ ఆర్ సమ్ ప్రీ రిక్విజిట్స్. నేను వాళ్ళగా ఆల్రెడీ ఇంట్లో ఒక 20 కోట్లు ఇంట్లో ఉంటూ 3 డ్రైవర్లు పెట్టుకుంటలేను. నేను 3 జీతాలు ఇవ్వాలి, 4 జీతాలు ఇవ్వాలి, 10 మందికి జీతాలు ఇవ్వాలి, నేను అద్దె కట్టుకోవాలి, నేను చూసుకోవాలి. ఐ హ్యావ్ ఎ సర్టన్ ప్రాసెస్ యాజ్ టు హౌ ఇట్ గోస్. దే డోంట్ రికగ్నైజ్ మై గ్రోత్. ఓకే,
టు బి ఫ్రాంక్ దే డోంట్ రికగ్నైజ్ మై గ్రోత్. లైక్ ఐ సెడ్ ఇన్ని చేశారు ఇంత చేశారు ఇప్పుడు కూడా బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో నా సినిమా ఓపెన్ అయింది. ఓకే. దెర్ ఇస్ నో వాల్యూ టు ఇట్. ఓకే. ఎన్ని టికెట్లు అమ్మాయి, అది చూస్తున్నారు. అదే రైట్. ఎన్ని టికెట్లు అమ్మాయి. ఓకే. ఓకే. సో ఇట్స్ ఎ డిఫరెంట్ గేమ్. ఓకే. సో ఈ రోజు కూడా నేను సర్వే అవ్వడానికి కారణం ఏంటంటే నేను చేసే సినిమాలకి మాక్సిమం ఆడియన్స్ ఇళ్లలో కొంచెం ఏ+ ఆడియన్స్ ఇంట్లో నుంచి ఓటీటీలు చూస్తున్నారు. వాళ్ళు ముందు నుంచి కథ చూశారు, వాళ్ళు ఒక తుంగభద్ర చూశారు, వాళ్ళు దే ఆర్ లుకింగ్ ఫర్ సమ్ గుడ్ కాంటెంట్, దే వాచ్ మై ఫిల్మ్స్. రైట్. సో ఇట్స్ ఇమీడియట్లీ గోయింగ్. ఈ థియేటర్ పుల్లింగ్ ఆడియన్స్ అంటే ఐ హ్యావ్ టు గో బ్యాక్ అండ్ డూ ఒక హారర్ కామెడీ, ఒక చీకటి గదిలో చిత్తగొట్టడం, లేదా ఒక పెద్ద హీరో సినిమాలో చేయడం, ఇట్లాంటి ఆపర్చునిటీస్ ఉండడం వల్ల పెద్ద స్టూడియోస్ సైడ్ నుంచి నాకు దెర్ ఇస్ నాట్ మచ్ ఆఫ్ రికగ్నిషన్ టు బి ఆనెస్ట్. ఓకే. ఓకే. అండ్ నాకు కూడా ఎట్లా అంటే నేను ఫస్ట్ చాలా ఫీల్ అయ్యేవాడిని, ఎందుకు వై ఆర్ వి నాట్ గెటింగ్ స్టూడియో బ్యాక్డ్ రోల్స్. దెన్ ఐ రియలైజ్డ్ అది ఓన్లీ 10 to 15% ఆఫ్ ఇట్స్ బిగ్ మనీ. ఇట్స్ 80% ఆఫ్ ద మనీ ఇన్ ద ఇండస్ట్రీ, బట్ ఇట్స్ ఓన్లీ 10 to 15% ఆఫ్ ద పీపుల్. ఒక 10 నుంచి 15% దాంట్లో టాప్ 1% కంట్రోల్స్ 80 to 90% ఆఫ్ ద మనీ అండ్ ద ఇండస్ట్రీ. ఆ మిగతా 70-80%కి దిక్కు ఐఎమ్ లైక్ నేనున్నా, చేద్దాం, వి విల్ డూ. అండ్ పెద్ద సినిమాలైనా పెద్ద హీరోలైనా చిరంజీవి గారి నుంచైనా ఇప్పుడు 5 సినిమాలు చేస్తే ఒక సినిమా పోద్ది, ఒక 3 సినిమాలు యావరేజ్గా ఆడితే ఒకటి సూపర్ హిట్ అవుతుంది. ఇది సృష్టి ధర్మం. అవును, ఇది సృష్టి, దీన్ని మార్చలేదు కదా. అవును, ఎగ్జాక్ట్. సో నాది కూడా ఇప్పుడు పోస్ట్ కోడ్ ఒక 9 సినిమాలు రిలీజ్ చేశారు, 8 సినిమాలు ఆడాయి. అంత బిజీ అయిపోయాయి. ఇప్పుడు ఇంకొక 7 సినిమాలు నేను ఫినిష్ అయిపోయాయి. నాకు 15th ఒక సినిమా రిలీజ్ అవుతుంది, తమిళ్లో ఒక సినిమా ఫినిష్ చేశాను. నేను కీర్తి సురేష్ గారు ఒక సినిమా చేస్తున్నాము డ్రీమ్ వారియర్స్కి. నేను ఇప్పుడు విజయ్ సేతుపతి గారి సినిమాలో విలన్ చేస్తున్నాను. నేను హీరోగా ఇప్పుడు ఈ మంత్ నేను హెబా పటేల్ మళ్ళీ ఒక కాంబినేషన్ ఒక సినిమా ఫినిష్ చేశాను. సో ఐ బ్రోక్ అ బ్యారియర్ ఆఫ్ నేను హీరో, నేను ఐఎమ్ అన్ ఆర్టిస్ట్ హూస్ నోన్ ఇన్ దీస్ లాంగ్వేజెస్. మీరు నన్ను ఏ మోల్డ్లో అయినా ఇన్ని మోల్డ్స్కి నేను వర్క్ చేస్తాను. హౌ మచ్ కెన్ ఐ పుష్ అన్న పాయింట్కి వచ్చిన తర్వాత దెర్ ఇస్ నో, వాళ్ళ కన్ఫ్యూషన్ ఏంటంటే వీడు హీరోగా పెడితే బిజినెస్ ఏంటి. ఓకే. దీంట్లో సో ఐ వాంట్ టు బీ ఇన్ దట్ కాన్స్టెంట్ స్టేట్ ఆఫ్ స్పేస్. ఓకే. ఒక బాక్స్లో పెట్టి ఇంక ఇదే అని చెప్పి ఇంక ఇది ఒక అకౌంటెంట్, ఇది ఒక రెస్టారెంట్ అలా కాకుండా దట్ ఈస్ వెన్ ఐఎమ్ అన్ ఆర్టిస్ట్. అప్పుడు నేను కళాకారుడిగా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ మిగతా చిన్న వాళ్ళకి కూడా నేను చెప్పేది అదే సార్, స్మాలర్ సైజెస్లో అంటే ఇప్పుడు డెఫినెట్గా ఏ సినిమా అయినా కొంతమంది అది ఏంటని చూడడానికి ఒకళ్ళు ఉన్నారు. ఆ సైజులో సినిమా చేసుకుందాం, ఆడిందంటే వెరీ గుడ్, రైట్. లేదంటే పెద్దగా లాస్ అన్నది ఏం అవ్వదు. ఓకే. మీ సినిమాలకు వచ్చిన వాళ్ళు కూడా ఏం చెప్పానంటే, మీరు 10 కోట్లకి ఒక సినిమా తీయడం కన్నా మీరు 10 కోట్లకు 3 సినిమాలు ప్లాన్ చేయండి. ఒకటి 2, ఒకటి 3, ఒకటి 5 లేదో వచ్చిందంటే కొంచెం. సో డెఫినెట్లీ 1 out of the 3 విల్ వర్క్. ఆల్ 3 మైట్ నాట్ వర్క్ అండ్ ఆల్ 3 విల్ ఆల్సో 3 పోవు 3 రావు. ఓకే. ఓకే. సో దట్ ఈస్ హౌ ఫిల్మ్స్ వర్క్. మీరు ఎంతమందికి కానీ మీరు 3 సినిమాలు చేయడం వల్ల ఒక 3 డైరెక్టర్లు బతుకుతాడు, ఒక 400 మంది 500 మంది. సో దట్ ఐ డూ అండి. కొండ టైంకి నాకు 23 పైన అంటే ఒక 20 ఫిల్మ్స్ వరకు కూడా నాకు పొలిటీషియన్స్ అప్రోచ్ అయ్యారు, పొలిటికల్ సంబంధించింది అన్నారు. సో వాటిలో వైఎస్ఆర్సీపీకి సంబంధించినవి ఉన్నాయా? ఎందుకంటే అన్ని పార్టీస్ అండి, అన్ని పార్టీస్ నుంచి వచ్చాయి, అన్ని పార్టీస్ నుంచి వచ్చాయి. నాకు పర్సనల్గా ఈ పొలిటికల్ ఫిల్మ్స్ అని కాకుండా నచ్చిన ఫిల్మ్ మేకింగ్ స్టైల్ బాగా నచ్చిందంటే యాత్ర చాలా నచ్చింది. ఓకే. యాత్ర మీరు ఒక ఫిల్మ్ గానే బాగా యూనో ఇట్స్ వెరీ నైస్ ఫిల్మ్. యాత్ర అంటే యాత్ర ఫస్ట్ లో జగన్ గారి క్యారెక్టర్ లేదు. సో 2లోనా మీకు 2 ఏమన్నా వచ్చిందా? లేదు లేదా? నేను కొన్ని చెప్పలేను. ఓకే. అవునా? బట్ యాత్ర నాకు చాలా నచ్చింది. అదే ఇప్పుడు ఎన్టీఆర్ కథానాయకుడు చేశారు, నాకు అది అంతగా నచ్చల సినిమా. ఓకే. ఓకే. దిస్ ఈస్ నాట్ మై ఒపీనియన్ అబౌట్ ద పొలిటికల్ లీడర్. ఓకే. ఓకే. వాళ్ళు జస్ట్ ఒక సినిమాగా, ఇప్పుడు ఒక బయోపిక్, ఇప్పుడు మొన్న శామ్ బహదూర్ అని శామ్ మానేక్షర్ చేశారు. ఓకే, గ్రేట్ అనిపించలే, నాకు నచ్చింది, బాగానే అనిపించింది. ఓకే. ఓకే. సేమ్ థింగ్ బాగ్ మిల్కా బాగ్ నా ఫేవరెట్ ఫిల్మ్. అందుకోసం ఈయన గొప్ప ఈయన తక్కువ అన్నది కాదు, ఆ ఫిల్మ్ మేకర్ ఎలా తీశారు ఆ కథ అన్న పర్స్పెక్టివ్ లో చూశాను. సో అలా నాకు వచ్చిన పొలిటికల్ ఫిల్మ్స్ కూడా అలా తీస్తారని అనిపించలా ఒకటి. ఇంకొకటి అందరూ ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి కరెక్ట్. కొండ నుంచి ఒక 1 year 2 years ఎలక్షన్ గ్యాప్లు అందరూ కొట్టేస్తున్నారు. ఐ డోంట్ వాంట్ టు బి ఇన్వాల్వ్డ్ ఇన్ వన్ మోర్. ఓకే. ఓకే.
మనం ఒకళ్ళు పర్సనల్గా ఎలా వర్క్ ఇదంటే ఒక సినిమా చేశాను, నాకు రామ్ గోపాల్ వర్మ గారి సైడ్ నుంచి వచ్చింది. వాళ్ళకు దేర్ వెరీ బ్యూటిఫుల్ ఫ్యామిలీ చేసాం. ఐ డిడ్ అ గిగ్, ఐ వాంట్ టు మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ థింగ్. మళ్ళీ దాన్ని నేను అనుకుంటే అప్పుడు ఒక 20-30 కోట్ల పైన సంపాదించి ఉండొచ్చు. జస్ట్ ఇన్ ద 2 years ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ టు మేక్ మచ్ మోర్ మనీ. ఇప్పుడు సెంట్రల్లో రూలింగ్లో ఉన్న వాళ్ళు, అపోజిషన్లో ఉన్న వాళ్ళు, 2 స్టేట్స్లో రూలింగ్లో ఉన్న వాళ్ళు, 2 స్టేట్స్లో అపోజిషన్లో ఉన్న వాళ్ళు, ఫ్రమ్ వెరీ వెరీ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్, డిఫరెంట్ ప్లేసెస్ దే కేమ్. మురళీ గారి క్యారెక్టర్ వల్ల అనుకుంటా ఆ ఇంప్రెషన్ ఏదైతే ఉందో కొంచెం అవును దానివల్ల ఉండింది. ఉండొచ్చు నేను అనుకోవటం. జీవ గారు చేశారు. నాకు యాత్ర 2 రాలేదు, బట్ దేర్ లాట్ ఆఫ్ పుష్ అండ్ పుల్ ఫ్రమ్ మెనీ సైడ్స్. నేను చాలా క్లియర్ గా చెప్పాను సార్, వన్ పొలిటికల్ ఫిల్మ్ ఇస్ డన్, ఐ వాంట్ టు మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఎక్సైట్మెంట్. ఇప్పుడు ఈ చిన్నపిల్లలు ఒక టాయ్ ఆడుకుంటే నెక్స్ట్ టాయ్కి వెళ్తారు కదా, అలా సార్ నేను నెక్స్ట్ టాయ్ ఎత్తుకుతున్నాను. కానీ వ్యూహం వ్యూహం ఉంది, ఎందుకంటే ఆర్జీవి గారికి అప్పటికే మంచి ఇంప్రెషన్ ఆ కొండకి సంబంధించిన. ఇంకోటి అంటే నేను జగన్ గారి ఫేస్ కి నేను మ్యాచ్ అవ్వను. అది కూడా ఒకటి ఉంది. జగన్ గారికి ఆయన ఫేషియల్ స్ట్రక్చర్ అండ్ ఆయన హెయిర్ స్ట్రక్చర్ కి నాకు కొంచెం హెవీగా వస్తుంది. ఇప్పుడు అజ్మల్ చూసారంటే ఇక్కడ రాదు, అది జగన్ గారికి మ్యాచ్ అవుతుంది. జా కూడా జగన్ గారికి ఆయన షోల్డర్ అండ్ జా ఒకలా వస్తుంది, అది మ్యాచ్ అవ్వదు. దట్ రీజన్ ఆల్సో సార్. బట్ ఆర్జీవి గారు పిలిచిన ఎనీ డే ఐల్ గో బ్యాక్ అండ్ డూ ఫిల్మ్. వెంటనే మేము చేద్దాం. ఆయన యాక్చువల్లీ ఒక వేరే ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ ఒకటి చేయడానికి వెళ్ళి నేను ఆడిషన్ అంతా చేసి అది జరగల. ఇవి చేసి ఐ థింక్ ఈ సీజన్ తర్వాత ప్లాన్ చేస్తారంటే తెలియదు. ఆయన ఏమనుకుంటాడు ఆయనకే తెలియదు. నెక్స్ట్ డే మార్నింగ్ లేస్తే ఆయన కొత్తగా డిసైడ్. వర్మ గారి డాటర్ కి మీకు ఫ్రెండ్షిప్ ఎట్లా? సేమ్, మేము ఇంటర్ చదువుతున్నప్పుడు సేమ్ స్కూల్. ఇప్పుడు తన హస్బెండ్ నాకు ఫ్రెండ్. మేమందరం ఒకటే బంచ్ ఆఫ్ ఒక గ్రూప్ అనమాట. నేను హ్యారీ పాటర్ చాలా చదివేవాడిని స్కూల్లో ఉన్నప్పుడు, విపరీతంగా. అంటే ఎగ్జామ్ ఉన్నప్పుడు బాత్రూంలో కూర్చొని హ్యారీ పాటర్ చదివాడిని. నాన్న బుక్లు కూడా చించి పడేది, చదువుకోరా బాబు అన్నాడు. విపరీతంగా బుక్స్. తను కూడా బాగా హ్యారీ పాటర్. సో అలా మాకు బుక్స్ మీద మాకు పెద్ద ఫ్రెండ్షిప్ ఉండేది. తన హస్బెండ్ ఎంత స్టూడియోస్ అంటే మెడిసిన్లో తనకి ఆల్మోస్ట్ 99%, తనకి 98%, అలా 98%, 99% వాళ్ళు భయంకరంగా చదివారు. నేను హ్యారీ పాటర్ మాత్రమే చదివాడు. హ్యారీ పాటర్, లార్డ్ ఆఫ్ ది రింగ్స్. అప్పుడు చాలా సిరీసెస్ ఉండేవి బుక్స్, విపరీతంగా చదివేవాళ్ళం. అప్పుడు అదొక క్రేజ్ ఉండేది. ఇప్పుడు అలా ఉందా లేదో తెలియదు. ఇప్పుడు అసలు అట్లాంటి సిరీస్లు కూడా అసలు చదువుతున్నారో లేదో కూడా తెలియదు. కానీ బట్ ఐ థింక్ బుక్స్ రియలీ. నేను సింగిల్ చైల్డ్ని, బ్రదర్స్ సిస్టర్స్ అంటే ఎవరు లేరు. మేము మా నాన్న చాలా సిన్సియర్గా ఉండేవాడు. 2-3 ఏళ్ళకి పీకేసి ఇంకో చోట వేసేస్తారు ఏదో పని. అండ్ హీ స్టుక్ టు హిస్ గ్రౌండ్. సో ప్రతి చోట కొత్త స్కూల్. నేను 6 స్కూల్లో చదివాను, 6 స్కూళ్ళలో చదివాను నేను. సో వెళ్ళంగానే మళ్ళీ కొత్తగా ఫ్రెండ్స్. అది తమిళనాడు వెళ్తేనేమో తెలుగు అని చెప్పి ఏడిపిస్తాడు, ఇక్కడ వస్తేనేమో తమిళనాడు. సో నాకు ఒక పాయింట్లో బుక్స్ ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. సో మీరు తమిళ్, తెలుగు, మలయాళం లేదు, కన్నడకి ఇప్పుడు కన్నడ చేస్తున్నాను. మలయాళం చేయలేదు కదా, కానీ మలయాళం చాలా బాగా మాట్లాడతా. కాలేజ్లో ఎంసీసీలో చెన్నైలో చదువుకున్నప్పుడు మలయాళం సినిమాలు విపరీతంగా. నా హాస్టల్, మా రూమ్ పక్కన మొత్తం చుట్టూ మలయాళం వాళ్ళే ఉండేవాళ్ళు అనమాట. అండ్ ఫస్ట్ టైం నాకు మలయాళం సినిమా ఇంట్రొడ్యూస్ అయింది. వీళ్ళు ఏంట్రా, ఇప్పుడు ఓటీటీల్లో అందరూ చూసారే మలయాళం సినిమాలు భలే ఉన్నాయి. అప్పుడు బ్లూరే డివిడి ప్లేయర్ ఉండేది. పొద్దున్నే సాయంకాలం కూర్చుంటే ఒక 6 సినిమాలు 7 సినిమాలు కొడతాం. ఇంకా అదే పని, ఇంకా హాస్టల్ వేరే. సో అప్పుడు ఈ బ్లూరే డివిడీలు చెన్నై పోర్ట్ దగ్గర, ఐ షుడ్ నాట్ సే, బట్ పైరేటెడ్వే వచ్చేవి. 10 రూపీస్, అంతకన్నా అఫోర్డ్ చేయడానికి డబ్బులు కూడా ఉండేవి కాదు. సో వీ యూస్ టు గెట్, అండ్ చాలా మంది డౌన్లోడ్ చేసి పెట్టుకునే వాళ్ళు. వాళ్ళ విపరీతంగా మలయాళం సినిమాలు చూసాను. ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ మమ్ముటి గారు. మమ్ముటి గారు అంటే ఇప్పుడు అసలు ఏమేమి సినిమాలు తీస్తున్నారు ఇల్లు. మనకు తెలిసినంత వరకు ఏంటంటే నేను చిరంజీవి ఫ్యాన్ అండి. చిరంజీవి గారు సాంగ్ వేయకపోతే ఇంక ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. ఆయన హ్యూమర్, ఆయన గ్రేస్, ఒక లవ్ స్టోరీ చూసాం, ఒక యాక్షన్, అంతే తెలిసేది సినిమా. కలిసారా చిరంజీవి గారిని? కలిసాను. యాక్చువల్లీ నేను స్కూల్లోనే కలిసాను ఆయన్ని. నేను ఒక క్విజ్ కాంపిటీషన్, చిరంజీవి గారు యంగ్ వరల్డ్ క్విజ్ కాంపిటీషన్కి చిరంజీవి గారు గెస్ట్గా వస్తున్నారంటే ఎట్లాగైనా వెళ్ళి ఫైనల్స్ వరకు వెళ్ళి షేక్ హ్యాండ్ వరకు అప్పటి నుంచి నేను కలుస్తూ వచ్చాను. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ డాటర్ సుష్మిత గారు బాగా పరిచయం, ప్రొడక్షన్ హౌస్ ఉన్నారు, దే ఆల్సో అండర్స్టాండ్ ఫిల్మ్స్.
షీ ఈస్ అ వెరీ గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఫిల్మ్స్. ఓకే. అండ్ నాకు మంచి ఫ్రెండ్స్ ఆయన, విష్ణు గారు అండ్ ఆల్ చెప్పారు. నా ఇంట్లో యాక్చువల్లీ నా ఫోటో కూడా ఉండదు. చిరంజీవి గారి ఫోటో మాత్రమే ఉంటుంది. ఓకే. ఓకే. నా ఫోటో ఏ ఫేసెస్ ఉండవు. ఆర్ట్ ఉంటుంది, నేను పెయింట్ చేసినవి ఉంటాయి. చిరంజీవి గారి ఫేస్ మాత్రమే ఉంటుంది. అది చాలా మంది చెప్పారనమాట. సైదర్ తేజ్కి తెలుసు, మా ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ తెలుసు, సుష్మిత గారికి చెప్పారనమాట ఆవిడ రాలి ఇలా ఉంటుంది. నేను ఒకసారి పరిచయం చేస్తాను కాదు, ఏదో ఒక రోజు ఆయనకి నా పేరు తెలుస్తుంది కదా, ఆ రోజు నేను ప్రాపర్గా కలుస్తాను. గుంపులో వెళ్ళింది సార్, నేను సంవత్సరం చెప్పి నేను ఫోటో తీసుకోవాలి. నేను ఆయన కలిసినప్పుడు ఆయన నా పేరు చెప్పి నేను ఈ సినిమా చూసాను బాగుంది అన్న రోజు ఐ విల్ మీట్ హిమ్. ఐ థింక్ దే షుడ్ హ్యాపెన్ సూన్. వర్మ గారిది మీకు ఎంత పేరు వచ్చిందో, సుకుమార్ గారిది కూడా ఇది 21F. అవునండి. అది ఆ సినిమా కావచ్చు. ఇట్లాంటివి కొన్ని సినిమాలు కనుక కరెక్ట్గా మీకు పడినట్టయితే, అంటే ఆ బ్యానర్లో వాళ్ళకి సంబంధించింది మంచి పొజిషన్, అంటే ఇప్పుడు రిలీజ్ చేసి మంచి మ్యూజిక్ డైరెక్టర్ పెట్టి నేను యాక్చువల్లీ మిస్ అయిన సినిమా ఈ రోజు వరకు ఫీల్ అయ్యేది ఏంటంటే, తమిళ్లో పారంజిత్ అని చెప్పి డైరెక్టర్ ఉన్నారు. ఆయన ఇప్పుడు ఫస్ట్ అట్టకత్తి అని ఒక సినిమా, తర్వాత మద్రాస్ అని, ఇప్పుడు తంగలాన్ విక్రమ్ గారి సినిమా ఆయన డైరెక్ట్. అతను అట్టకత్తి అనే సినిమా నన్నే అనుకున్నాడు. నా రూమ్ లోనే రాసేవాడు, చాలా క్లోజ్ ఫ్రెండ్ తను. అది నేను మిస్ అయ్యాను. మిస్ అంటే నా తప్పు వల్లే మిస్ అయ్యాను. నేను వేరే సినిమా చేస్తున్నాను, తను గెడ్డం పెంచేది అంటే, నేను ఈ సినిమా చేస్తున్నాను, నువ్వు నా కోసం వెయిట్ చేయకు, నువ్వు ఇంకొకరు పెట్టుకో అంటే, అరే నేను నీకోసం రాశాను 6 నెలల నుంచి, వేరే నేను తెలుగులో అది చాలా పెద్దగా నేను రిగ్రెట్ అయ్యాను. రిగ్రెట్ అయ్యాను. ప్లస్ విజయ్ సేతుపతి అంతా షార్ట్ ఫిల్మ్స్ పక్కనే చేసేవాళ్ళం. నేను కార్లో వచ్చేవాడిని. ఇప్పటికీ కథ రిలీజ్ అయిపోయింది. నేను చెన్నైలో ఒక 19 ఏళ్ళు తెలుగు హీరో ఒక పేరుండేది చెన్నైలో. నేను ఒక స్విఫ్ట్ కార్లో వచ్చేవాడిని. విజయ్ సుజుకి సామ్రా మీద వచ్చేవాడు. వాళ్ళకి మొత్తం స్వెట్ ఉండేది. కలిసి థియేటర్ చేసేవాళ్ళం. థియేటర్ షార్ట్ ఫిల్మ్స్. ఇప్పుడు మొన్న కడేసి వ్యవసాయి అని చెప్పి ఒక డైరెక్టర్ మణిగండ, వాడు నా పార్ట్నర్, వాడు నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్. సో వీ యూస్ టు మేక్ ఫిల్మ్స్ టుగెదర్. అప్పుడు సూదుకవం అని ఒక తమిళ సినిమా, బాగా హిట్ అయిన సినిమా, ఇక్కడ రాజశేఖర్ గారు చేశారు. వస్తే నాకు వేరే క్యారెక్టర్ ఇచ్చింది. నేను వాడు గొడవ అనమాట. అంటే నువ్వు విజయ్ గారికి హీరో క్యారెక్టర్ వస్తా, అరే కాంద్రా వాడు కొంచెం పెద్దగా ఉంటాడు కదా, 40-year-old క్యారెక్టరు, నేను చేయను పో అని చెప్పి అలా వదిలేసుకున్నవి నేను రిగ్రెట్ అయ్యేవి చాలా ఉన్నాయి. సో ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అప్పటికి కూడా మనల్ని ఒక 4 రోజులు తీసుకొని 4 రోజులు ఏదో షూట్ చేసి తర్వాత ఇదని, అది ఎలా మీరు ఓన్ చేసుకుంటున్నారు? అంటే అట్లీస్ట్ సార్ ఇంకా గొడవ పడలేము వాళ్ళతోటి, ఇంకా వాళ్ళ కర్మ అనుకోవటం సార్. ఇప్పుడు మన ఇన్ లైఫ్ వాట్ ఐ ప్రాక్టీస్ ఇస్ యాక్సెప్టెన్స్. డబ్బులు తీసుకుంటారు పోయినప్పుడు మొత్తం అమౌంట్ తీసేసుకుని వచ్చా? లేదండి, అది కూడా ఫోన్లు మానేశారు సార్. నాకు సినిమా షూట్ చేస్తున్నామని ఎందుకు ఒక 2 years బ్యాక్ సినిమా షూట్ చేస్తున్నామని అడ్వాన్స్ ఇచ్చి పెద్ద ఓపెనింగ్ పెట్టి పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు అందరినీ పిలిచి ఫోటోలన్నీ తీసి ఆ పబ్లిసిటీ బయటికి వెళ్ళింది. బయటికి వెళ్తే XYZ ప్రొడ్యూసర్, కొత్త ఆయన, ఒక NRI అనుకోండి, బాగా ధనవంతుడు. వాళ్ళకి 2-3 తిరిగితే ఎవరు వాళ్ళని పట్టించుకోవాలా. నేను నేను ఎవరిని ఆఫీస్కి వచ్చినా ప్రతి ఒక్కరు కథ అంట, నాకు మెసేజ్ పెట్టినా కథ అంట. వాడు సినిమా చేస్తున్నా లేదో వాడికి ఒక కాన్ఫిడెన్స్, అన్న నేను ఒక కథ రాసుకున్నాను, దామ్మ చెప్పు, 1/2 hour ఉంది, ఎంత దూరం చెప్తావు, ప్రతి ఒక్కరి దగ్గర వింటాను. గుడ్. అలా విని ఓకే అయ్యింది, నాకు అడ్వాన్స్ ఇచ్చారు, పెద్ద గ్రాండ్ ఓపెనింగ్ పెట్టారు. ఎవరైతే ఫస్ట్ ఆ సినిమాని రిజెక్ట్ చేశారో వాళ్ళు ఇంత గ్రాండ్గా వస్తుంది అనుకోలేదు. వాళ్ళు ఇంత గ్రాండ్గా వస్తుంది అనుకోలేదు. ఓకే అయిపోయింది సినిమా. షూటింగ్ ఇంకొక 10-20 నా డేట్లు లేవు, ఇంకో 4 రోజుల్లో షూటింగ్ స్టార్ట్ చేస్తాను, నేను వేరే షూటింగ్లో ఉన్నాను అన్న టైంలో వాళ్ళు ఇంకా మనం ఒకటి మన కులపోడు కూడా కాదు, ఆ పిల్లోడు, వాడు తమిళోడు, వాడు కన్నడ వాడు, వాడు మలయాళం వాడు, వాడిని పెట్టి మీరు తీస్తున్నారు, ఇది డెఫినెట్గా బాగా వస్తుంది, మేము సపోర్ట్ చేస్తాం, మీరు వాడిని తీసి పక్కకు పెట్టండి, మేము మీకు సపోర్ట్ చేస్తాం. లేదు వాడికి మార్కెట్ లేదు, పోయిన సినిమా పోయింది. 8 సినిమాలు ఉన్నాయి నాది అమెజాన్ మీద. 4 సినిమాలు సన్ నెక్స్ట్లో ఉన్నాయి, 2 జీ5లో ఉన్నాయి, 3 హాట్‌స్టార్‌లో ఉన్నాయి, ఆహాలో 2 ఉన్నాయి. అండ్ దేర్ ఆల్సో ఇట్స్ ఎవ్రీడే ప్రెషర్. రోజు మన సెట్టింగ్ కూర్చుంటారు. చాలా మంది హీరోలు ఫాదర్స్ ఉన్నారు, చెప్పదలుచుకోవట్లేదు, తెలిసిన వాళ్ళకి తెలుసు. సాయంకాలం కూర్చుంటారు, ఆడతారు, సెట్టింగ్ మీద కూర్చుంటారు, మా వాడికి 10 కోట్లయ్యా, నేను చూసుకుంటాను, 50 నేను పెట్టిస్తా, వాడి చేత 2 పెట్టిస్తాను అని చెప్పి మనం తీసేసి
సో దీస్ పీపుల్ కేమ్, రైట్. మాకు అడ్వాన్స్ తిరిగి ఇవ్వండి, మేము మీకు అంత మార్కెట్ లేదంట కదా, ఇచ్చే ముందు నీకు ఎక్కడ నేను రూపాయి తిరిగి ఇవ్వనన్నా, అంతేగా అడ్వాన్స్ ఇచ్చింది ఏమైనా చేసుకోండి. ఈ రోజు వరకు సినిమా మేము థియేటర్ అని చెప్పట్లా. యూ కేమ్ టు మీ, యూ వాంటెడ్ టు మేక్ ద ఫిల్మ్. మీరు సినిమా తీస్తున్నారా, ఎప్పుడు డేట్లు కావాలి చెప్పండి, నేను వస్తా. కథలో ప్రాబ్లం ఉందా రాయించండి. డైరెక్టర్ ఒకసారి ఫోన్ చేసి కథ బాగాలేదండి, సరే కథ మార్చండి చేద్దాం. మళ్ళీ ఇంకొకసారి సరే డైరెక్టర్ బాగాలేదు, డైరెక్టర్ మార్చండి చేద్దాం. లేదా డైరెక్టర్ మీరే కదా పెట్టుకున్నారు, లేదా ఆయనకి హెల్ప్ చేయండి, ఆయనకి వేరే రైటర్స్ పెట్టించండి, లేదు నన్ను హెల్ప్ చేయమంటారు, నన్ను పంపించమంటారు, లేదు లేదు మీరు అండ్ ఇంటికి మనుషులు పంపించడం. ఓకే. నువ్వు ఏమనుకున్నా అరే నేను చూడడానికి నీ క్లాస్ వేసి ఉన్నాను కానీ పక్కా ఆర్టీసీకి రాసాడు, జూబ్లీల్స్ వాడిని కాదు, దిగితే చాలా చండాలంగా ఉంటుంది. ఎవ్రీబడి హ్యాస్ దేర్ హిస్టరీ కదా, ఇట్లా కూడా చాలా ఉంటాయి. ఐమ్ లైక్ నువ్వు ఏం పీకుతావు పీక్కో, యూ వాంట్ గో లీగలీ, యూ గో లీగలీ, యూ వాంట్ గో వాట్ పొలిటికలీ, అది ఇది ఎవరెవరో ఫోన్ చేస్తారు, ఏంటమ్మా నువ్వు, నేనంటే నువ్వే ఏరియారా నువ్వు చెప్పి నేను వస్తా, నాకు తెలియనట్టు చూస్తా, హైదరాబాద్ నేను పెరిగిందే ఓల్డ్ సిటీలోనే. సో ఇవి చాలా జరుగుతూ ఉంటాయి. బట్ ఐ టేక్ ఇట్ అండ్ లైక్ ఐ సెడ్, ఒకరు గెలుపుని ఓటమిని ఒకటే, ఆశ ఉన్నోడికి అవన్నీ ఉంటాయి. మనది ఆశయం చాలా పెద్దది, నాకు చాలా పెద్ద ఆశయం. జనరల్ గా హీరో కష్టాలు ఎట్లా ఉంటాయి, హీరోల అసలు భయంకరంగా ఉంటాయి. నేను దీన్ని కష్టాలుగా, నేను దీన్ని ప్రివిలేజ్ గా చూస్తాను. అంటే ఆ టైంలో కూడా ఇప్పుడు మీకు సపోర్ట్ అంటే ఇంక నాన్నగారు తప్ప ఇంకెవరున్నారు, అంతే కదా. ఈ రోజు కూడా మిస్సెస్ ఉన్నారు అనుకోండి, బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ కరెక్ట్ గా నాకు అమ్మగారు చాలా స్ట్రాంగ్ మారల్ సపోర్ట్ గా ఉండేవారు. మా అమ్మకి అసలు ప్రపంచంలో తన కొడుకు కన్నా అందమైన వాడు లేడు, గొప్పోడు లేడు, తెలిసినోడు లేడు. సో ఆ సపోర్ట్ ఉంటుంది. కరెక్ట్ గా అమ్మగారు చనిపోవడం, ఆ ప్లేస్ నా వైఫ్ రీప్లేస్ చేసింది. తను సేమ్ ఇంకా లాస్ట్ అమ్మ చనిపోయి ఒక 6 months వరకు వాళ్ళు చాలా టచ్ లో ఉన్నారు. బెల్లంతా ఫిక్స్ అయ్యే టైంకి తను చనిపోవడం జరిగింది. సో షీ లిటరలీ టుక్ ఓవర్ ద ప్లేస్. సో ఆ విధంగా ఇన్ఫాక్ట్ మా ఫాదర్ కూడా బాగా ఏజ్ అయిపోయింది, నేనే సపోర్ట్ చేస్తున్నా ఆయన. మార్లీ కూడా ఆయన కొంచెం డౌన్ అది ఉన్నారు. ఇప్పుడు సడన్ గా నాన్ని చూసుకొని కెరియర్, ఇల్లు, పొలం చూసుకునే స్టేజ్ లోనే ఉన్నాను. డెఫినెట్లీ మై వైఫ్ ఇస్ ద బిగ్గెస్ట్ సపోర్ట్. అండ్ మీకు చెప్తుంటే తెలిసి తెలియకుండా కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారండి. దేవుడిచ్చింది ఏంటంటే ఒక 100 మంది లేకపోయినా ఓ 4 ఉన్నారు. ఇండస్ట్రీ వాళ్ళేనా వాళ్ళు? ఒకళ్ళు ఇద్దరు ఇండస్ట్రీ వాళ్ళు, బయట వాళ్ళు, అలా 4 ఉన్నారు. వాళ్ళు ఉంటే చాలు, మొత్తం ప్రపంచం ఏలేద్దాం అన్న ధైర్యం అయితే ఉంటుంది. గుడ్. అది దట్ ఈస్ దట్. ఇప్పుడు మీరు చేశారు, సిద్ధార్థ్ గారు వచ్చారు, పోనీ అది సినిమా హిట్ అయిందంటే అది కూడా హిట్ కాల కాదు. నాకు సిద్ధార్థ్ గారు చెప్పారు. అక్కడ కూడా డబ్బులు తీసుకున్నారా మీరు? లేదు తీసుకోలేదు. అప్పుడు చాలా కొత్త కదా మనకి ఆ టెక్నిక్ లేని రావు. అప్పుడు సిద్ధార్థ్ గారు కూడా చెప్పారు, అరే నేను సినిమాలు చేసిన దానికన్నా నువ్వు షార్ట్ ఫిల్మ్ లో బాగా చేసావురా. దట్ వాస్ అ బిగ్ మెడల్ ఫర్ మీ. ఆ విషయంలో నాకు చాలా మర్యాద ఆయన మీద. దెన్ ఐ రియలైజ్ నౌ, ఇప్పుడు వచ్చి కాంపిటీషన్ చూస్తున్నాను కదా, మన సర్వైవల్ ఇంపార్టెంట్ కోసం ఏదైనా చేస్తారండి. నేను ఎవరి మీద కోపం పోయింది. అది కాదు. అంటే మీరు ఇంతకు ముందు ఒకటి అన్నారు, పెద్ద వాళ్ళకి సంబంధించిన వాళ్ళని రికమెండ్ చేసుకోవటం, ఎందుకు మనోడు ఉన్నాడు కదా అని చెప్పేసి ఇటు జరుగుతూ ఉంటుంది కదా. ఇప్పుడు మీలాగా ఈ బ్యాచ్ ఉన్నారు అనుకుందాం అండి. సో వితౌట్ సపోర్ట్, మీకు క్లాష్ అయినప్పుడు సపోర్ట్ చేసుకుంటారు మీరు? అదన్నా ఉందా యూనిటీ? అది కొంచెం ఉంది, కొంచెం ఉంది. డెఫినెట్ గా ఉంది. ప్రాబ్లం ఏంటంటే వెన్ వీఆర్ టూ నైస్, ఎదుటి ఎంత బాగున్నాడంటే కంపెనీస్ మనకి ఏమైనా వేస్తాడా అన్నదే ఉంటుంది. మేము అట్లాంటి ఇప్పుడు యుద్ధ భూమిలో ఉన్నప్పుడు ఒకడు నీళ్ళు ఇస్తే నీళ్లు విషం కలిపాడా అన్నదే ఫస్ట్ వస్తుంది. ఒకడు కష్టంలో ఉన్నాడు, మనం నీళ్ళు ఇచ్చాం అనుకోండి, నాకు వద్దులేరా నీకు నీళ్ళు అంటే, నీళ్ళు వీడు ఏమైనా విషం కలిపాడా అన్నదే ఎవరికైనా వస్తుంది. నోబడీ ఈస్ టు బ్లేమ్. ఇది అట్లాంటి ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. ఇట్స్ ఎందుకంటే నేను చెప్పాను కదండి, ఉన్న 90%, 80% ఒక 1%, 2% హ్యాపీగా వాళ్ళకన్నా ఎక్కువ పెట్టేసుకోవడం. మిగతా 50%, మిగతా 90% పంచుకోవాలి. మ్యాడ్ మ్యాక్స్ అని ఒక సినిమా ఉంటుంది, మీరు చూస్తే వాడు వాటర్ పెట్టుకుంటాడు, కింద అందరూ వాటర్ కోసం చేస్తాడు. వాళ్ళకి అంత వాటర్ అంతమందికి అవసరం లా, కానీ కింద వాళ్ళకి కొంచెం వాటర్ డిమాండ్ మాత్రం ఓపెన్ చేసి సప్లై ఎలా పెడతాడు.
సో ఆఫ్ కోర్స్ ఇట్ ఇస్ ఇది సినిమాలో అని కాదు, కన్స్ట్రక్షన్లో ఇలాగే ఉంది, ఐటీలో ఇలాగే ఉంది. Anywhere, మీరు ఈరోజు ఒక ఇండియన్ సొసైటీలో వచ్చి ఎటువంటి సపోర్ట్ లేకుండా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఓవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి మీరు ఒక చోట మీ టాలెంట్ వల్ల ఎదగాలనుకుంటున్నారంటే మీకు రాని అపోజిషన్ ఉండదు. కానీ ద గుడ్ పార్ట్ అబౌట్ న్యూ ఇండియా ఇస్ దెర్ ఇస్ అన్ ఆపర్చునిటీ. రైట్. ఇదే 20 ఏళ్ల క్రితం చిరంజీవి గారు తప్ప ఇంకెవరు చేయలేకపోయారు. రైట్. 20 ఏళ్ళు 30 ఏళ్ల క్రితం ఒక్క చిరంజీవి గారు మాత్రమే చేయగలిగారు, నిలబడ్డారు. ఈరోజు ఒక నాని నిలబడ్డాడు, ఒక సిద్ధు నిలబడ్డాడు. ఆ ఒకటన్న నెంబర్ 3-4 అవుతుంది. నెక్స్ట్ జనరేషన్కి అది ఇంకో 10 అవుతుంది. సో దానికి అట్లీస్ట్ ఇప్పుడు ఒక ఆపర్చునిటీ వచ్చింది. ప్రాబ్లం ఏంటంటే చాలా మందికి ఆపర్చునిటీ విలువ తెలియట్లేదండి. ఓకే. ద ఆపర్చునిటీ వి గాట్, దే డోంట్ నో ద వాల్యూ ఆఫ్ ఇట్. చాలా ఈజీ, ఒక యూట్యూబ్ వీడియో చేస్తే అయిపోతుంది 10-12 మిలియన్. ఇప్పుడు మీరు చేస్తున్నారు సార్, నేను మీ ఛానల్ చూసాను, సో మెనీ ఇంట్రెస్టింగ్ థింగ్స్ చేశారు. బట్ కొన్ని వీడియోస్కి మీకు ఆ ఫ్రూట్ ఉంది, కొన్ని వీడియోస్కి ఆ ఫ్రూట్ లేదు. కొంతమంది జస్ట్ చొక్కాలు ఇప్పుడు డాన్స్ చేస్తే వాడికి 10 మిలియన్ వచ్చేస్తుంది. బట్ హీ థింక్స్ దట్ ఓకే ఐఎమ్ సంథింగ్ ఎల్స్, బట్ హీ డజంట్ నో ఈ కాంటెంట్ ఆర్కైవ్ లో మీరు పెట్టే ఇన్ఫర్మేషన్ ఇంకొక 20 years 30 years తర్వాత ఇప్పుడు తిరిగిన ఒక పర్సన్ ఎలా ఉన్నాడు ఏంటో తెలుసుకోవాలంటే దీని తప్ప ఇంకేం లేదు. బట్ వాట్ విల్ దట్ కాంటెంట్ బీ 10 years later? నో, ఇట్స్ జస్ట్ ఇంకొక ట్రాష్ అంతే. కరెక్ట్. సో దట్ ఈస్ దేర్. అది తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది, ఇంకా చాలా ఎక్కువ మంది రావచ్చు. విజయ్ సేతుపతి గారు ఇప్పుడు ఆయన మరి చేతకులో వస్తే మీరేమో షిఫ్ట్ కార్లో వచ్చేవాడు. సో మరి ఈ రోజు చూసుకుంటే విజయ్ సేతుపతి గారు అసలు యాక్చువల్లీ విజయ్ ఏంటంటే అండి, నేను చెప్పాను కదా, తను ఏది ఆలోచించకుండా చేశాడు. ఎటువంటి స్ట్రాటజీ లేకుండా ప్రాజెక్ట్ వచ్చిన విలన్ గా చేశాడు, హీరో ఫ్రెండ్ గా చేశాడు, హీరోగా చేశాడు. ఇప్పుడు హిందీ నో లిమిటేషన్స్. మీరు ఇప్పుడు ఉప్పన్ లాంటి సినిమా చూస్తే ఒక నాన్న క్యారెక్టర్, ఒక 40-50 year old క్యారెక్టర్. అదే టైంలో నయనతారకు హీరోగా చేశారు. హీ వాజ్ నాట్ ట్రైంగ్ టు ఫిట్ హిమ్సెల్ఫ్ ఇన్ ఎనీ బాక్స్. విక్రమ్ అన్న సినిమా చూసారంటే అసలు అంత చెడ్డోడు ఉండడు. మీరు అదే కడేసి వ్యవసాయాన్ని ఇంకొక సినిమా చూసారంటే ఒక పిచ్చోడు క్యారెక్టర్, ఒక 4 వాచ్లు పనిచేయని వాచ్ వేసుకుని రోడ్డు మీద ఫకీర్లు తిరుగుతా బికారీలు తిరిగేటట్టు ఒక క్యారెక్టర్ చేశారు, లేడీ గెటప్ చేశారు. సో హీఈస్ నాట్ పుట్ హిమ్సెల్ఫ్ ఇన్ ఎనీ బాక్స్. అందుకు 3 days డైలాగ్ ఉంటుంది కదా, మన పని మనం కరెక్ట్గా చేస్తే ఆటోమేటిక్గా సక్సెస్ అన్నది వస్తుంది, చేసే దాంట్లో ఎక్సలెన్స్ కరెక్ట్గా ఉండాలి. సో హీ ఫోకస్డ్ ఆన్ ఇట్. అండ్ తను వచ్చేటప్పటికి బాగా లేట్. నాకు 18 ఉండేటప్పుడే తను ఒక 30-31 అలా ఉండేవాడు. ఆల్రెడీ 2 పిల్లలు, రెంట్, ఈఎంఐలు, దుబాయ్లో ఉద్యోగం, వైఫ్ హెల్త్. సో తను లైఫ్ చూశాడు ఎక్కువ. నేను చూసిన కష్టాలు ఏం లేవు. వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది, నాకు ప్రకాష్ రాజ్ గారు చెప్పేవారు, అరే నాకు 30 ఏళ్ళకి సాయంకాలం అయితే ఒక బిర్యానీ, ఒక పెగ్గు ఉంటే చాలు అనుకున్నాను, అది కూడా లేదు. ఇదంతా ఎక్సెస్. ఇదంతా ఎవ్రీథింగ్ ఇస్ ఎక్సెస్. నాజర్ గారు నాతో చెప్పారు. నేను ఒక 23 అట్లా ఆ టైంలో, సరే ఏంటి సార్ రావట్లేదు, అరే నేను 31కి సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను రా, ఇంక దీంతో మనం ఏం చేస్తాం, ఏం రావట్లేదని. నేను ఉండట్లే ఈరోజు బయట బిఎండబ్ల్యూలు వస్తాయి, నువ్వు పని చేస్తావు, నీ పనిని సిన్సియర్గా చేస్తావు. గుడ్. యూనో యూ కన్సిస్టెంట్లీ, హౌ కన్సిస్టెంట్, హౌ పర్సివియరెన్స్ యు ఆర్. దట్ ఈస్ ది చెప్పాను కదా, ఐ హ్యాడ్ ద, నాకు దొరికిన బిగ్గెస్ట్ గిఫ్ట్ నా సినిమాలు ఆడడము. నాకు వచ్చిన ఇట్లాంటి గొప్ప వ్యక్తుల దగ్గర నాకు దొరికిన ఆ టైము, వాళ్ళ దగ్గర నేర్చుకున్న ఆ కళ, ఆ విద్య, అదే బిగ్గెస్ట్ ప్లస్. ఒక పాయింట్లో ఇఫ్ ఐఎమ్ ఫినిషింగ్ మై లైఫ్, వాట్ డూ ఐ హ్యావ్ టు పాస్ ఆన్ ఇస్ దిస్, బికాస్ ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ పెరిష్. కార్ ఇస్తే అది పాడైపోద్ది, ఒక ల్యాండ్ ఇస్తే అది అమ్మేయచ్చు, ఒక ఇల్లు ఇస్తే అది కూలిపోద్ది, సంథింగ్ ఎల్స్ విల్ హ్యాపెన్. But this knowledge and experience of what I have learnt about the art, because cinema is an ever-changing medium. వచ్చిన కొత్తలో నేను ఇప్పుడు తీసిన సినిమా టైప్లో ఏమైనా తీస్తే కొత్త టైప్లో చెప్తే ఇంటికెళ్ళరా బాబు అంటారు. ఇప్పుడు చెప్తేనేమో భయ్య కంటెంట్ భయ్య సబ్జెక్ట్, ఇదేగా ముందు చెప్పా. ఇట్స్ అన్ ఎవర్-చేంజింగ్ మీడియం. సో మీకు బాగా కెరీర్ మొత్తం చూసుకుంటే అండి, టెన్షన్ పడిన సందర్భం ఏంటి? బాగా మీకు టెన్షన్ పడిన ప్రాజెక్ట్? చాలా ఉన్నాయి సార్. కానీ నా లైఫ్లో నిజంగా మర్చిపోలేనప్పుడు, అక్కడ కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు అని తెలిసింది ఏంటంటే, ఉద్వేగం అని ఒక సినిమా చేస్తున్నాను సార్. ఇంకా ఇప్పుడు వస్తుంది, ఒక 2 to 3 monthsలో వస్తుంది. ఒక వెరీ ఇంట్రెస్టింగ్, ఒక కోర్ట్ రూమ్ డ్రామా. ఒక గద్వాల్ నుంచి వచ్చిన ఒక లాయర్ గురించి కథ, యాక్సెంట్ కానీ అంతా. లాస్ట్ డే షూట్, ఒక్కరోజు చేస్తే సినిమా అయిపోతుంది. ప్రొడ్యూసర్ బాగా చేశారు, డేట్లు అవి ఇవి కొంచెం అంతా రెడీ.
మార్నింగ్ 5:30కి నేను లేచి రెడీ అవుతున్నప్పుడు మా నాన్నగారు ఫోన్ చేసి అమ్మ చనిపోయారని చెప్పారు. ఆమ్, నేను ఎప్పుడు ఎంత ఫీవర్ వచ్చినా ఏ సినిమాకి ఫోన్ చేసి షూటింగ్ క్యాన్సిల్ చేయాలి నా కెరియర్లో, నా లైఫ్లో. నాకు ఫోన్ చేసి ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్ని, సార్ నేను ఈరోజు షూటింగ్ క్యాన్సిల్ చేసుకోవచ్చా అని ఎలా అడగాలో నాకు తెలియట్లా. నేను ఇక్కడ ఉన్నాను, మా పేరెంట్స్ కోయంబత్తూరులో ఉంటారు, ఫామ్ అక్కడ ఒక తోటలో, ఊటీ దగ్గర ఒక తోటలో ఓకే. ఉంటారనమాట. పొద్దున్న లేచి జస్ట్ కార్డియాక్ అరెస్ట్ ఒక 15-20 మినిట్స్లో తను చనిపోయారు. జస్ట్ ఇప్పుడు నాకు నెక్స్ట్ ఫ్లైట్ ఒక 11ంటికి ఉంది. 100% ఇక్కడ షూట్ చేయలేను. షూట్ చేసే మైండ్ సెట్లో కూడా నేను చాలామంది చెప్పడం విన్నాను. ఇప్పుడు మొహమ్మద్ షమీ కూడా వాళ్ళ నాన్నగారు చనిపోయారు, కానీ తను అప్పుడే గబా గెలిచాడు, ఇట్లాంటి కథలు వింటాం. ఆ పవర్ నాలో, ఆ స్ట్రెంగ్త్ నాలో లేదు. సో సార్ ఇలా అంటే మీరు వెళ్ళండి, షూటింగ్ క్యాన్సిల్డ్, మీరు 1 మంత్ టు 20 డేస్ ఎప్పుడు వస్తే అప్పుడు పెట్టుకుందాం. ఆ 10 మినిట్స్ ఆ ఫోన్ కాల్ వరకు అంత టెన్షన్ నేను ఎప్పుడు లైఫ్లో పడలా. సినిమాలు ఆగిపోయిన రోజు, డబ్బులు లేని రోజులు, అసలు మనం తీసేసిన రోజులు కూడా నాకు అంటే ఇంతున్నాం ఈ మొమెంట్లో నేను సినిమా కన్నా మా అమ్మాయి ఎక్కువ అనిపించింది. ఓకే. ఓకే. ఆ మొమెంట్లో సినిమా నాకు ఒక స్పేస్, నాకు ఫ్లైట్ వేసి నన్ను పంపించి గుడ్. ఐ కుడ్ రీచ్. మా చుట్టాలు చాలా మందికి నచ్చదు, ఏంటి సినిమాల్లోకి వచ్చాడు తెలుగుడు అన్నట్టు, వచ్చే ముందు తీసేద్దాం, ఈ ఫ్యామిలీ పాలిటిక్స్ అన్ని జరుగుతూ ఉంటాయి కదా. బట్ ఐ కుడ్ గో. ఆ 10-15 మినిట్స్ నేను పడిన ఆవేదన అసలు నేను జీవితంలో ఎప్పుడూ పడలేదు, మళ్ళీ పడతాను అనుకోవట్లేదు. ఓకే. ఓకే. ఎందుకు ఇది చెప్తున్నానంటే అండి, దీని ముందు మిగతావన్నీ చాలా చిన్నది అయిపోయి, పడిన మిగతా టెన్షన్లు, మిగతా కష్టాలన్నీ అసలు చిన్న పురుగులా కనిపించింది, ఏం పెద్దగా కనిపించలా. ఓకే. ఆ 10-15 మినిట్స్ ఆయన ఇప్పుడు లేదమ్మా కుదరదు, అందరు ఆర్టిస్టులు వస్తున్నారు, శ్రీకాంత్ అయ్యం గారు, సురేష్ గారు అందరూ వస్తున్నారు, కుదరదు, మీరు రావాలంటే ఏం చెప్పాలని నాకు తెలియలా. ఓకే. ఎందుకంటే ఎప్పుడు ఒక షూటింగ్ క్యాన్సిల్ అన్నది ఎప్పుడు జరగల. ఓకే. ఆ 10 మినిట్స్ అయితే 10-15 మినిట్స్ పొద్దున 5:30 to 5:45 ఇంక ప్రపంచం కూలిపోయినట్టు. దట్ వాస్ ద మోస్ట్ టఫెస్ట్ మొమెంట్ ఇన్ మ్యారేజ్ కూడా చూడండి, సేమ్ 6 నెలలు ఆ అదే గ్యాప్ అప్పటికి ఫిక్స్ అయిపోయింది. పెళ్లికి సంబంధించిన డేట్ అనౌన్స్ అయింది. అప్పుడే డేట్ ఫిక్స్ చేసి ఒక 1 మంత్ అయింది. ఇంకా నేను కొంచెం నాది షూటింగ్స్ అవన్నీ ఉన్నాయి, వెంటనే చూసుకోలేకపోయారు, కొంచెం టైం పడుతుంది, అదొక్కటి మాత్రం తను పెద్ద కోరిక అదే. అకార్డింగ్ టు మై మదర్ నేను ఆల్రెడీ ఒక సూపర్ డూపర్ హిట్ హీరో. నేను అడిగేవాడిని ఎలా, అవును మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ యూఎస్లో అది ఎవరైనా వెళ్తారు, హీరో ఎవడయ్యాడు, నువ్వే కదా అయ్యావు, అవ్వడమే సక్సెస్ అన్నట్టు మా అమ్మ పర్స్పెక్టివ్ అనమాట. అవ్వడమే సక్సెస్, నువ్వు యూఆర్ ఆల్రెడీ సక్సెస్ఫుల్, దాంట్లో ఎంత సక్సెస్ అన్నది అది ఇంకొక మాట. రైట్. సో అకార్డింగ్ టు హర్ దాంట్లో ఏం కొత్తగా నేను అచీవ్ చేయడానికి లేదు. తనకు కావాల్సింది ఒక కరెక్ట్ ఫ్యామిలీ మ్యాన్ అవ్వాలి. ఓకే. సినిమాల్లో యూజువలీ సినిమా వాడికంటే వాళ్ళు పిల్లల్ని ఎవరు, అది సో మెనీ థింగ్స్ ఆర్ దేర్, నాకు నచ్చాలి తను. సో అదొక్కటి తను చూడలేకపోయింది. అదొక్కటి తప్పితే షీ లివ్డ్ అ వెరీ కంటెంట్ లైఫ్. ఆ విషయంలో ఎటువంటి లోటు లేకుండా మా నాన్నగారు కూడా చాలా బాగా చూసుకున్నారు. మేము మా అమ్మ యాక్చువల్లీ అదృష్టం, ఏది అనుకుంటే అది దొరికింది తనకి ఎప్పుడు లైఫ్లో. గుడ్. ఇప్పుడు మీరు లవ్ మ్యారేజా, అరేంజ్? ఒక నేను యాక్చువల్లీ మా అమ్మగారికి అక్కడ ఇల్లు కడుతున్నాను తోటలో, చెన్నైలో, కోయంబత్తూర్, ఊటీ దగ్గర. మాకు చెన్నైకి యాక్చువల్లీ సంబంధం లేదు, మాది హైదరాబాద్ ఆర్ కోయంబత్తూర్. ఓకే. చెన్నై జస్ట్ వర్క్ కోసం వెళ్ళడం. ఓకే. ఓకే. సో అక్కడ ఒక ఇల్లు కడుతున్నా, ఊర్లో ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, ఇంకా ఆర్గానిక్ ఈ పెద్ద సిమెంట్లు అవి వాడకుండా కొంచెం బాగా ఉండేటట్టు చేస్తుంటే, నా వైఫ్ ఆర్కిటెక్ట్ అనమాట. ఓకే. నేను ఈ అయన్ ర్యాండ్ పుస్తకాలు, ఇంకా లూయిస్ ఖాన్ అని చెప్పి ఒక ఆర్కిటెక్ట్, వీళ్ళందరినీ ఫాలో అయ్యి ఏదేదో కడుతుంటే మా అమ్మ, వీడేంటి పెయింట్ కొట్టడం, నేను ఉత్తి ఇటుకలే ఉంటాయమ్మా పెయింట్ ఉండదా అంటే, ఏంటి పెయింట్ వేయకుండా ఏంట్రా గొడ్డలి సౌడ్లో ఉంటుంది కదరా అంటే, తిను ఆర్కిటెక్ట్. ఓకే. ఓకే. మా మదర్కి చుట్టాలు అండ్ తినొచ్చి చూసి చెప్పిందంట, అత్త అసలు ఇది చాలా టేస్ట్ ఉండాలి ఇలా కట్టడానికి, నీకు అర్థం కావట్లేదు, నేను బావని ఎప్పుడు కలవలేదు, కలవాలంటే ఇంకప్పుడు
అలా స్టార్ట్ అయింది. సో, ఆల్రెడీ ఫ్యామిలీ ప్లస్ మాకు కొంచెం టేస్ట్ కుదిరింది కాబట్టి ఇప్పటికి చెప్పలేకపోతున్నాం లవ్ అరేంజ్‌డా అని. ఓకే. బట్ ఐ ఓకే. విల్ సే మా అమ్మ అనుకుంది. బాగా గ్రాండ్‌గా చేసుకున్నారు. విజువల్స్ అన్నీ బయటకొచ్చాయి ఆ! కాబట్టి. అవును. యాక్చువల్లీ ఇంకా హ్మ్. హైదరాబాద్‌లో చేసుకోవాలనుకున్నాం. ఆ! ఇన్‌ఫాక్ట్ ఇక్కడ ఒక పెద్ద ఇది బుక్ చేసుకొని అంతా జరిగింది. హ్మ్. సో, అమ్మ తర్వాత నాకు అంతగా రాలా మనసు. ఒక పార్టీ చేసుకోవడానికో, లేదా అందరిని పిలిచి సెలబ్రేట్ చేయడానికో. సో, నేను అక్కడే కొంచెం చిన్నగా వాళ్ళ సైడ్ చేసేసుకున్నాను. ఓకే. మేబీ ఇంక 1, 2 ఇయర్స్ తర్వాత ఇండస్ట్రీలో వాళ్ళందరికి కోపం. హ్మ్. ఏంటి పిలవ్వా నువ్వు? అంత తక్కువలో అయిపోయావా? అప్పుడు నాకు యాక్చువల్లీ తెలిసింది ఇంత లవ్ ఉంది. ఓకే. పెద్ద పెద్ద యాక్టర్స్ ఫోన్ చేసి, "ఏరా పెళ్ళికి పిలవ్వా" అంటే ఇన్‌ఫాక్ట్ కొండ గారు చాలా అలిగారు. మురళి గారు. మురళి గారు. "ఏం ఆ! చెప్పలేదు పెళ్లి ఆ! కాదన్నా ఇలా ఇంట్లో కాదు నాకు తెలుసు. సరే దేర్ వాస్ ఎ వెరీ జెన్యూన్ ఓకే. రీజన్. ఓకే. విన్నాను కాదు. వెరీ సూన్ ఓకే. ఒక ఏదో ఒక ఒకేషన్‌లో అందరిని పిలిచి నేను చేస్తాను." ఓకే. ఓకే. 'ప్రేమదేశం' సినిమా మీరు ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుందేగా? లేదండి. లేదా? లేదండి. ఆ! యాక్చువల్లీ ఒక 3, 4 టైమ్స్ రిజెక్ట్ చేశాను దాన్ని. హ్మ్. నాకేంటంటే ఒక 20 యంగ్ 20స్‌లో ఉన్న ఒక కుర్రాడు ఫ్రెండ్స్‌తో డబ్బులు పోగొట్టుకు పెట్టుకొనొచ్చాడు. ఐ కెన్ సీ దట్ దేర్ ఆర్ సో మెనీ ఫ్లాస్ ఇన్ ద విజన్. కానీ తన కాన్ఫిడెన్స్ హి వాస్ లైక్ నేను ఒక మాట అన్నాడు. "అన్న నాకొక్క ఛాన్స్ ఇయ్యి అన్న." తను చాలా చోట్ల వెళ్ళినట్టున్నాడు. హి వాస్ లైక్ జస్ట్ గివ్ మీ వన్ ఛాన్స్. హ్మ్. హ్మ్. ఇన్‌ఫాక్ట్ నాకు 10,00,000 12,00,000 మీద పేమెంట్ బ్యాలెన్స్ ఉంది ఇంకా. ఓకే. గవర్నర్. ఇంకా ఉంది. నేను ఓకే. ఆ! సరే నేను చాలా హెల్ప్ కూడా చేశాను. వాళ్ళు చాలా దేర్ ఇస్ ఎ ప్రాబ్లమ్ విత్ ద విత్ ద యంగర్ జనరేషన్. దే ఆర్ నాట్ రెడీ టు దే డోంట్ హావ్ ఎన్ ఇయర్ టు లిసన్. మనం ఎవరి మాట చెప్పినట్టు చేయక్కర్లేదు. ఏం చెప్తున్నారో వింటే మనం ప్రాసెస్ చేసుకొని ఏం చేయాలో తెలుస్తది. షుడ్ వి టేక్ ఇట్ ఆర్ నాట్ అన్న దానికి వినాలి ఫస్ట్. ఓకే. ఓకే. వీఆర్ ఆల్ ఆ! వీఆర్ ఆల్ హ్మ్. ఫక్ ఆల్ లిజనర్స్. ఓకే. ఓకే. అందరికి మాట్లాడాలే గాని ఎవడికి వినే ఓపిక లేదు. రైట్. ఓకే. హి ఈస్ యాక్చువల్లీ వెరీ టాలెంటెడ్ గై. గుడ్ ఫిల్మ్ మేకర్. హ్మ్. తొందరపాటు వల్ల కొంచెం హ్మ్. ఇష్యూస్ ఉన్నాయి. ఇష్యూ. ఓకే. కొన్ని మన పోర్షన్స్ వరకు ఐ వాస్ హ్యాపీ. హ్మ్. హ్మ్. నాకు కొంచెం ముందు సాంగ్స్ పెద్ద హిట్ అవ్వడం వల్ల పెద్ద ఎక్స్‌పెక్టేషన్ ఓకే. ఉండింది. అండ్ హ్మ్. కొంచెం ఐ హాడ్ ఓకే. కొన్ని మల్టీప్లెక్స్ విషయానికి గూడా కొన్ని హ్మ్. మల్టీప్లెక్స్ వరకే మనం కొన్ని సబ్జెక్టులు ఎంచుకుందామని కొన్ని కైండ్ ఆఫ్ సినిమాలున్నాయి. ఇప్పుడు 'డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ' కావచ్చు. కరెక్ట్ అండి. తాగితే తందాన అని. అది 2 కరెక్ట్. కైండ్ ఆఫ్ అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్. ఈ టైప్. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ఆ! ప్యూర్‌లీ మల్టీప్లెక్స్ కోసం చేశా. హ్మ్. హ్మ్. ఆ! ఆ ఆ! సినిమా బడ్జెట్ కూడా నేను అవును. ఇప్పుడు అందరికీ బంతి భోజనాలు పెట్టాలని చెప్పి ఒక ఇట్స్ ఎ స్పెషల్ డిష్. రైట్. రైట్. హ్మ్. అందరికీ కాకరకాయ ఫ్రై నచ్చదు. హ్మ్. కానీ నాకు కాకరకాయ అంటే చాలా ఇష్టం. హ్మ్. కాకరకాయ నచ్చిన అదొక సెపరేట్ సో ఐ వాంటెడ్ టు మేక్ ఆడియన్స్‌కి ఇష్టం. సెపరేట్ ఐ వాంటెడ్ కరెక్ట్. టు మేక్ ఎ వెరీ సెపరేట్ ఆడియన్స్ ఫిల్మ్. ఓకే. ఓకే. ఆ సినిమా ఒక 50, 60 థియేటర్‌లో వారం ఆడితే దాని డబ్బులొచ్చేస్తాయి. ఓకే. ఓకే. మేము థియేటర్ వరకు కూడా ఎళ్ళాల్సిన అవసరం రాలేదు. సోనీ లివ్ వాళ్ళు తీసుకున్నారు. ఒక మంచి హ్మ్. ప్లాట్‌ఫార్మ్ రికగ్నైజ్ చేసి తీసుకున్నారు. మంచి ప్రైజ్ ఇచ్చారు. హ్మ్. యాక్చువల్లీ దానికి ఒక 2, 3 ప్లాట్‌ఫార్మ్స్ నా మీద అలిగారు. నేను అది హ్మ్. కొంచెం ప్రొడక్షన్ కూడా చేశాను ఆ సినిమా. ఆహా! ఓకే. ఆ! నా మీద అలిగారు. హ్మ్. నేను ఒకళ్ళకి చెప్పి కాదు నాకు బెటర్ ప్రైస్ వచ్చిన చోట ఇచ్చాను నేను ఓకే. అనేది అలిగారు. బట్ అది నేను చేయడమే అందరికీ రీచ్ అవ్వాలి. హిట్ కొట్టి 12 కోట్లు 20, 30 దట్ వాస్ నాట్ ది ఐడియా. ఓకే. ఓకే. ఆ సినిమా మొత్తం ఒక వెబ్ క్యామ్ పర్స్పెక్టివ్‌లో మాత్రమే ఉంటుంది. హ్మ్. హ్మ్. అప్పుడేంటంటే వరల్డ్‌లో ఈ మూవ్‌మెంట్ జరుగుతుంది పోస్ట్ కోవిడ్. మలయాళంలో 'సీ యూ సూన్' అని సినిమా వచ్చింది. ఇంగ్లీష్‌లో 'సెర్చింగ్' అని వచ్చింది. మరి తెలుగు నుంచి రిప్రజెంటేషన్ ఏంటి? ఓకే. లెట్స్ డూ వన్ ఫిల్మ్. ఓకే. ఓకే. ఇప్పుడు తెలుగులో మీరు అంటే సింగిల్ పర్స్పెక్టివ్ అని అంటారు దాన్ని. వెబ్ క్యామ్ పర్స్పెక్టివ్‌లో అంటే 'డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ' ఈస్ ద ఓన్లీ ఫిల్మ్ దట్ ఈస్ దేర్. రైట్. ఓకే. ఆ క్లాస్ అండ్ ఆ లెవెల్ ఆ మేకింగ్ మేకింగ్ స్కిల్స్‌తో స్కిల్స్. ఓకే. ఉండింది అదొక్కటే ఉంది. హ్మ్. ఎక్స్‌పెరిమెంట్ అది. ఇట్స్ డెఫినెట్‌లీ ఎన్ ఆ! ఎక్స్‌పెరిమెంట్. ఆ! అండ్ ఇట్స్ డెఫినెట్‌లీ వెరీ పెక్యులియర్ జోనర్ ఫిల్మ్. రైట్. ఇప్పుడు నేను ఆ 'డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూలో' కూడా నాకు లాస్ట్‌లో హనుమంతుడొచ్చి కొట్టి ఐ ఐ కాంట్ మేక్ ఎ ఫిల్మ్ లైక్ దట్. ఓకే. హ్మ్. కాదు అందరిని ఇంక్లూజివ్‌గా చేయాలి. హ్మ్. 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 అందరూ చూసేటట్టు ఉండాలి. హ్మ్. ఇది నీకు నచ్చలేదా నువ్వు చూడకు. కానీ ఓకే. నచ్చిన వాళ్ళు చాలా మందున్నారు. ఇప్పుడు హ్మ్. డబ్ల్యూడబ్ల్యూ నాకు యూజువల్లీ చాలా యూఎస్ కాల్స్ వస్తాయి. హ్మ్. సో వాట్ ఎ బ్రిలియంట్ ఫిల్మ్ అసలు ఏదో హాలీవుడ్ సినిమాలా ఉండింది. ద వే ఇట్ ఇస్ షాట్ అండ్ దాంట్లో 'ప్రేమ్ రక్షిత్ మాస్టర్' దాంట్లో సాంగ్ చేశారు. హ్మ్. ఆహ్, ఆయన ఆయన ఏం చెప్పారంటే నేను హి ఈస్ అన్ ఆస్కార్ అవార్డ్ విన్నర్. హ్మ్. ఆయన చెప్పిందేంటంటే, "ఏరా 2 వెబ్ క్యామ్‌లో మాత్రం కనిపిస్తుంది. ఒక అమ్మాయి బెంగుళూరులో ఉంది. హీరో హైదరాబాద్‌లో ఉన్నాడు. ఇద్దరు చాటింగ్‌లో మాట్లాడుకుంటున్నారు వీడియో హ్మ్. కాల్‌లో. వీడియో కాల్‌లో సాంగ్ ఎలా చేస్తా? ఇది నాకు హై ఇస్తుంది." ఓకే. అన్నట్టు 'ప్రేమ్ రక్షిత్' గారు కూడా రైట్. చెప్పారు. రైట్. దట్స్ వాట్ ఇట్ వాస్ మేడ్ ఫర్. ఓకే. సో, మొత్తం కెరియర్‌లో హ్మ్. ఆహ్,
ఒక హీరోగా మీరు హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావచ్చు, విలన్గా కావచ్చు, కంప్లీట్ ఒక యాక్టర్గా మిడిల్ క్లాస్ కుర్రోడ్లాగా చూసుకోవాలనుకుంటే ఎన్నో ఒడిదుడుకులన్నీ చూసి వచ్చారు. మీరు చూసిన ఈ జర్నీలో అటు తమిళ్ కావచ్చు, ఇప్పుడు కర్ణాటక ఎంటర్ అయ్యారు ఇప్పుడు, సో తెలుగు కావచ్చు, ఇండస్ట్రీ పరంగా నచ్చని అంశాలు ఏంటి మీకు ప్రధానమైన? అంటే మెయిన్ మీరు ఐడెంటిఫై చేసింది అంటే అన్నిట్లో ఇప్పుడు మా అమ్మలో కూడా నచ్చనవి ఉంటాయి బట్ మార్కులు రానప్పుడు వేసి కొట్టేది. నచ్చనిది ఏంటంటే అండి, ప్రధానమైన మాట మీద ఉండడం. మాట మీద ఉండడం కొంచెం కష్టం. ఓకే. వాళ్ళకి చాలా రీజన్స్ ఉండొచ్చు. ప్రధానమైనది అదే. ఓకే. ఇప్పుడు మీరు వేరే బిజినెసెస్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇసుక అమ్ముతున్నారు అనుకోండి. మీరు ఇసుక లోడ్కి ఎంత అన్నట్టు మీరు అక్కడి నుంచి కొనుక్కుంటున్నారు. మీరు ఎదురు కట్టేస్తారు, లేదా లారీకి కడతారు, వాడు వచ్చి పెట్టిన తర్వాత మీరు ఇస్తారు. నాకు కొంచెం తక్కువ తర్వాత ఇస్తానంటారు. ఇసుక అక్కడి నుంచి వచ్చిన తర్వాత నేను సగం ఇస్తానని చెప్పారు కదా. అంతేగా. అండ్ దే నీడ్ టు నో దట్ వీఆర్ జస్ట్ బికాస్ నేను చేస్తున్నాను సినిమాలు, దానికోసం నేను బిగ్గెస్ట్ పెట్టాలి కదా. అది నాకు ఆల్రెడీ అంటే అబద్ధం కూడా యాడ్ అయ్యినట్టు. అంటే వాళ్ళ పర్స్పెక్టివ్ ఎవడు అడుగుతాడు, ఇవ్వకపోతే ఎవడు అడుగుతాడు. బట్ లక్కీలీ ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ ఉంది. నాకు ఒక చిన్న ఇష్యూ వచ్చినప్పుడు కూడా విష్ణు గారు, హీస్ యాక్చువల్లీ డూయింగ్ అ వెరీ గుడ్ జాబ్. విష్ణు మంచు గారు, నాకు పర్సనల్గా చెప్పాలంటే శివబాలాజీ అన్న ఒక ఇష్యూ వచ్చినప్పుడు డైరెక్ట్గా విష్ణు గారి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. శివబాలాజీ అన్నకి వెళ్ళినప్పుడు తను హీసెడ్ మేము ఉన్నాము, నాకు మంచి అడ్వైస్ ఇచ్చారు. గొడవ వరకు తీసుకెళ్ళకు, తప్పదంటే మేము వస్తాం, నువ్వు మాట్లాడు, నువ్వే మాట్లాడు, నువ్వే కాంప్రమైజింగ్గా మాట్లాడు అని కరెక్ట్ అడ్వైస్ ఇచ్చి గైడ్ చేసిన. లక్కీలీ దట్స్ వెన్ యూ అండర్స్టాండ్ యూనియన్స్, అసోసియేషన్స్ ఎందుకు ఉన్నాయి, మనం ఎందుకు ప్రొటెక్ట్ చేయడానికి అన్నవి. అది అసలు కొంచెం మాట మీద ఉంటే బాగుంటుందండి. అన్నిట్లో డబ్బుల విషయంలోనే కాదు, అన్నిట్లోనూ కొంచెం మాట మీద కొంచెం వేరేవి చెప్పి ఒప్పించకుండా చేయకుండా ఉండి మాట మీద ఉంటే బాగుంటుంది. ఎనీ రిగ్రెట్స్ అండి? నో రిగ్రెట్స్ సార్, నో, నెవర్ ఎనీ రిగ్రెట్స్ ఇన్ లైఫ్. పొద్దున్న నెక్స్ట్ డే ఏదైనా పొద్దున్న లేకపోతే ఆ రోజున రిగ్రెట్, అంతే. టిల్ దట్ లాస్ట్ బ్రెత్ నో రిగ్రెట్స్. ఈ జర్నీలో థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటే ఎవరు చెప్పుకుంటారు? సార్ చాలా మంది ఉంటారు, చాలా పెద్ద ఇంపార్టెంట్ ఒక 2-3 చెప్పాలండి. డెఫినెట్ గా ప్రకాష్ రాజ్ గారు నాకు ఇండస్ట్రీలో ఫాదర్ ఆయనే. ఫాదర్ ఆయనే, ఇండిపెండెంట్ గా వదిలేసిన ఫాదర్ ఆయనే. ఇది చెయ్యి, అది చెయ్యి, అది ఎందుకు చేస్తున్నాను కదా. మా నాన్న నాకు ఎంత ఫ్రీడమ్ ఇచ్చారు, ఇండస్ట్రీ కూడా ఆయన నాకు అంతే ఫ్రీడమ్ ఇచ్చారు. ఫస్ట్ సెకండ్ అని కాకుండా గున్నం గంగరాజ్ గారు అండ్ మా డైరెక్టర్ శ్రీనివాసరావు గారు కథ డైరెక్టర్. ఫస్ట్ వాళ్ళనే మీరు ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళనే ఇచ్చారా? గున్నం గంగరాజ్ గారు కథ ఈ రోజు వరకు నాకు టచ్ లో ఉన్నారు. నన్ను 3వ కొడుకులనే చూస్తారు. వాళ్ళు ఎంత ఎదిగినా, వాళ్ళది ఏదన్నా వాట్ ఎవర్ ఇస్ దేర్, దే స్టిల్ ట్రీట్ మీ యాస్ దేర్ థర్డ్ సన్. అక్కడ వరకు నాకు వెరీ హ్యాపీ. అండ్ ప్రవీణ్ సత్తర్ గారు, నాలో నిజంగా టాలెంట్ ఉంది అని ఎక్కడది జస్ట్ ఒక ఆడిషన్లో కలిసారే వీడు బాగున్నాడు. ఈ రోజు వరకు నేను ఇప్పుడు కూడా ఆయనతో ఒక షో చేస్తున్నాను, జీ5కి ఒక షో షూట్ చేస్తున్నాం. 11th గరుడువేగ చేసాం. 11th ప్రతి సినిమాలో నాకు ఎక్కడ స్పేస్ ఉన్నా నన్ను తీసుకొచ్చి నాతో ఏమైనా తీయడానికి ప్రవీణ్ గారు. అండ్ అఫ్ కోర్స్ మిస్టర్ రామ్ గోపాల్ వర్మ. ఆర్జీవి గారు అయితే ఆయనకి థ్యాంక్స్ నచ్చదు, సో నో థ్యాంక్స్. ఆయన గుడ్ మార్నింగ్లు, థ్యాంక్స్లు, హాయ్లు నచ్చవు, సో ఆయనకి నో థ్యాంక్స్ అనే చెప్పాలి. ఇవి సమ్ ఇంపార్టెంట్ పీపుల్. ఇవి కాకుండా నా క్రూ అండి, ప్రతిరోజు నన్ను మోస్తారు. అంటే హీరో ఒక రోజు పెద్ద హీరో అయిపోతాడు, మన వీడిలో నుంచి చాలా సంపాదించుకుందాం అన్నట్టు చాలా మంది ఉన్నా, వాళ్ళకి నా మెంటాలిటీ తెలుసు. మాకు ఒక ప్లేస్ ఉంది అంతవరకు. ద క్రూ దట్ వర్క్స్ విత్ మీ, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్. నెక్స్ట్ లైన్ మ్యాన్ రిలీజ్ అవుతుంది, మార్చ్ 15. వెరీ బ్యూటిఫుల్ ఫిల్మ్. లైన్ మ్యాన్ తెలుగు 2 లాంగ్వేజ్లో షూట్ చేసాం. ఇన్ఫ్యాక్ట్ సాంగ్స్ కూడా డిఫరెంట్. ఇప్పుడు తెలుగులో, కన్నడలో ఒక ఫోక్ సాంగ్ వేరే ఎవరో పాడారు, వేరే ట్యూన్, వేరే లిరిక్స్. తెలుగులో మంగ్లీ పాడింది,
జల్దీరా అని చెప్పి ఒక సాంగ్ తను పాడారు, రీసెంట్గా రిలీజ్ చేసాము. సో లైన్ మ్యాన్ ఉంది, దాని వెనకాలే ఉద్వేగం అని ఒక సినిమా వస్తుంది. ఉద్వేగం ఇట్స్ అ కోర్ట్ రూమ్ డ్రామా. ఇవి రెండు ఇప్పటికి రిలీజ్ అయ్యేవి, అవి కాకుండా పచ్చని వెళ్ళనే చెప్తాం. మళ్ళీ మీరు నెక్స్ట్ ఇయర్ ఏమైనా ఇంట్రెస్టింగ్ పిలిస్తే వచ్చి చెప్తాను. డెఫినెట్గా. సో కన్నడ ఎంట్రీ అవుతున్నారు కాబట్టి ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సచ్ అ ప్లెజర్. ఒక 2 hours ఏదో థెరపిస్ట్ దగ్గర కూర్చున్నట్టు మాట్లాడారు. లేదు, నేను మీ ఫ్రీ ట్రైబ్ది చూశాను, ఫ్రీ ట్రైబ్ వీడియోస్ చూశాను, చాలా హార్ట్ఫుల్గా ఉన్నాయి. రెగ్యులర్ ఇంటర్వ్యూస్ లా కాకుండా చాలా హార్ట్ఫుల్. అందుకే నేను 2-3 times మిస్ అయినా డెఫినెట్గా రావాలని వచ్చాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మెనీ మోర్. థ్యాంక్ యూ.